వెల్కమ్ టు L9 మీడియా. ఈరోజు మనతో ఉన్నది ప్రముఖ కవి రచయిత దాసోజు లలిత అక్క. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. L9 మీడియా ప్రేక్షకులకు, తమ్ముడు ఉదయ్కి, యాజమాన్యానికి నమస్కారం. అక్క, ఒక విషయం ఏంటంటే ఈ మధ్య కవిత మీద మీరు చెప్పే మాటలు కావచ్చు, అంటే బయట అనుకుంటున్న విషయాలు కావచ్చు, ఏదైతే సామాజిక తెలంగాణ అనే ఒక పేరు వస్తూ ఉందో ఆ విషయం పైన మిమ్మల్ని ఇవాళ పిలిచాం మేము. అవును కదక్క. అయితే మరి సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటున్నామో ఆ విషయానికి ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా సామాజిక తెలంగాణ అనే మాటలు వస్తున్నాయి. ఇంతకు మీరేమంటారు అక్క? అంటే సామాజిక తెలంగాణ కోరుకోవడం తప్ప? 10 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసింది. 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా సామాజిక తెలంగాణ అనే మాట రాలేదు. భౌగోళిక తెలంగాణ అని ఇప్పుడు అంటున్నందుకు బాధాకరమే. ఎందుకనంటే కావలసినంత పిండి పిప్పి చేసిండ్రు తెలంగాణను టీఆర్ఎస్ పాలకులు. ఆ రోజు అదేంది అవి అర్థం కాలేదా? అనేక విషయాలతో ఏర్పడినటువంటి తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు, తర్వాత మన ఉనికి, మన తెలంగాణ అన్న తెలంగాణ లోపల ఎంత సామాజిక విధ్వంసం జరపాలనో అంత విధ్వంసం జరిపారు. వాళ్ళ హామీలలో దళిత ముఖ్యమంత్రి, దళితుల 3 ఎకరాల భూమి, KG to PG నిర్బంధ విద్య, ఇట్లా అనేక అంశాలు సామాజిక అంశాలే కదా. మరి ఆ రోజు మా మేనిఫెస్టోలు ఉన్నాయి, మేము చేయలేకపోయినాం. తర్వాత మేము చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇట్లా అదేంటి ఎడ్డం అంటే తెడ్డం అని వితండవాదంగా మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నుంచి కవిత మాట్లాడిన విషయాలను ఖండిస్తున్నాం. ఎట్లాక ఇప్పుడు మేము ప్రాజెక్టులు తీసుకొచ్చారు, చాలా వరకు ప్రాజెక్టులు తీసుకొచ్చారు, రైతులకు రైతు బంధులు వేశారు, అట్లకెంచి బతుకమ్మలు వేసి ఇప్పటిదాకా తెలంగాణలో బతుకమ్మలే లేని రోజులకించి మనం బతుకమ్మలు కాదుకొచ్చారు. అన్ని విషయాలల్లో అన్ని విధాలుగా చేసేది కదా బంగారు తెలంగాణ అని చెప్పేసి. బంగారు తెలంగాణనే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది బంగారు తెలంగాణ అసలే కాదు, శ్మశానాల తెలంగాణ, పూర్తిగా శ్మశానంగా మారినటువంటి తెలంగాణ. దళిత బంధు అని అన్నారు కదా, దళిత బంధు ఎవరికి ఇచ్చిర్రు? టీఆర్ఎస్ కార్యకర్తలుగా కొంతమంది ఉన్న నాయకులకు, బినామీలకు, కొంతమంది వీళ్ళే 10 లక్షల రూపాయలని చెప్పి 1 లక్ష 2 లక్షలు ఇచ్చినటువంటి ఇవి మనం అక్కడక్కడ వీడియోలలో సోషల్ మీడియాలలో చూసినాం. కొంతమంది బాధితులు కూడా అట్లా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నీకు సామాజిక తెలంగాణ గుర్తు రాలేదు. తర్వాత రైతు బంధు ఎవరికి వచ్చింది? ఏ ప్రజలకు వచ్చింది రైతు బంధు? రెడ్లకు, వెలుమలకు, రావులకు వచ్చినటువంటిది రైతు బంధు. ఎందుకంటే భూములు అత్యధికంగా వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు అది వీళ్ళకి కదా ఉంది, రెడ్లకు, రావులకు కదా వీళ్ళకు వచ్చినాయి. అవన్నీ సాగు భూములు కాకపోయినా గుట్టలకు, కొండలకు అట్లాంటివి రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భం. వేలాది కోట్లువి తెలంగాణ ప్రజల సొమ్మది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులు మొత్తం మీరు ప్రాజెక్టులు అన్నారు, ఒక ప్రాజెక్టు నేను మాట్లాడతా. ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుని మేడిగడ్డ దగ్గర అది మనం పగుళ్ళు చూసినాం. తర్వాత ఎవరైతే ఇంజనీర్లు ఎంత అవసరమో వాళ్ళు రూపొందించిన డిజైన్లను వీళ్ళు మార్చి, తర్వాత ఇంకా విధ్వంసం ఏం జరిగిందంటే అక్కడ 7 ఊర్లు మునిగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టు కింద. ఏటిగడ్డకి ఇష్టారం, తర్వాత ఇంకా కొన్ని ఊర్లల్లో నిర్వాసితులయ్యారు ప్రజలు. అక్కడ ఊరు పోవడం అంటే, ఊరు ఆనవాళ్ళు పోవడం అంటే, బాపు కేసీఆర్ ఆనవాళ్ళని చెప్తున్న పింకీ వారియర్లకు నేను వాళ్ళకు మాట్లాడుతున్నా, ఆ పార్టీ బానిసలకు మాట్లాడుతున్నా, వాళ్ళకి చెప్తున్నా, బాపు కేసీఆర్ ఆనవాళ్ళు అని మాట్లాడితే 7 ఊర్లు కోల్పోయినటువంటి ప్రజల ఆనవాళ్ళు, మరి ప్రజల కోరికొట్లాడుకో తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆ 7 ఊర్ల పరిస్థితి ఏంది? అక్కడ ఉన్నటువంటి ఊరు మాసిపోతే పేరు మాసిపోతే ఊరు మాసిపోతుంది. అట్లా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజల గొడ్లున్నాయి, గోదలున్నాయి, భూములున్నాయి, అదేంది శ్మశానం అక్కడ ఉంది, అక్కడ తలపండ్లు ఉంటాయి, తర్వాత ఊళ్ళో నడువుల్లో బొడ్రాయి ఉంటుంది, తర్వాత
అదేంది మాయముంతలు ఉంటాయి. ఇట్లాంటి ఊరంటే ఒక అస్తిత్వం, ఊరంటే ఒక పెద్ద ఉనికి, వాళ్ళ ఉనికి, ప్రజల ఉనికినే మీరు కాల రాసిన వాళ్ళు, ఆ ప్రాజెక్టులో ముంచిన వాళ్ళు, మీరు వాళ్ళ సామాజిక న్యాయం గుర్తు రాలేదా అని మేము అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు. మరి ఆ రోజు ఆ కాళేశ్వరం కింద నిర్వాసితులైన ప్రజలకు ఇంతవరకు అతిగతి లేనటువంటి సందర్భం. వాళ్ళు నిర్వాసితులు అయి ఏదో దేశం నుంచి వలస వచ్చినట్టు, ఏదో దేశం నుంచి అయినట్టు ఎక్కడికెక్కడికో వాళ్ళు అదేంది వలస పోయినటువంటి సందర్భం. వాళ్ళు నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా కాంపన్సేషన్ అందనటువంటి సందర్భం. మరి ఇట్లాంటి విధ్వంసం చేస్తున్నప్పుడు వీళ్ళకి కనపడలేదా సామాజిక తెలంగాణ అని మాట్లాడడం? కరెక్టే. కాకపోతే ఒక దగ్గర నష్టం బంగారు తెలంగాణ ఎట్లయితుంది, ఒక దగ్గర నష్టం జరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర మంచి జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో ఒక అక్క, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు అనేటివి తెలంగాణ రాకముందుకు ఎంత విపరీతంగా జరిగాయో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడైతే రైతు బంధు వేసిండో అక్కడి నుంచి చాలా వరకు మనకు కరెంటు కూడా మనకు 24/7 ఇవ్వడం వల్ల రైతులు ఆత్మహత్యలు అనేవి చాలా వరకు ఆగాయి. రైతుల ఆత్మహత్యలు ఎక్కడేం ఆగలేదు. రైతులను కూడా ముప్పతిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగించినటువంటి సందర్భం. అదేంది వ్యవసాయ పాలసీలలో కొన్ని కొత్త పాలసీలను చేర్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. పలానా గడ్డి అదేంది పశువుల కోసం వేయాలి, తర్వాత పలానా ఇది జీవో అదేంది ఇది అది అని అట్లాంటివి ఏవి తీసుకురాలేదు. తర్వాత వ్యవసాయంలో కొత్త పాలసీలలో రైతులను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం, ఎరువుల విషయాలలో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం మనం చూసినాం. దాంతోపాటు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పొలాలల్లోనే అదే చచ్చిపోయినటువంటి, ఎడ్లకు నాగండ్లు కట్టి చచ్చిపోయినటువంటి రైతులు రికార్డుగా ఇవాళ మనం తీసుకుంటే తవ్వితే దొరుకుతుంది చరిత్ర. తప్పకుండా రైతులు అనేక మంది చచ్చిపోయారు. రైతులు ఏమి సుభిక్షంగా ఏం లేరు. సన్నొడ్లు వేయాలి అని చెప్పారు, సన్నొడ్లు వేయొద్దని చెప్పారు. అదేంది ఈ ఒడ్లు ఆ ఒడ్లు అని చెప్పి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం. ఎక్కడ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒడ్లు వండినాయా? ఎస్ఎల్బిసి కాలువను ఎండబెట్టలేదా? తర్వాత ఒక కాళేశ్వరం కిందనే ఆ కాలువను తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే ఒకవైపే కదా అభివృద్ధి చెందింది. మరి దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు కదా. అదేంది ఆ వైపు రైతుల్ని పట్టించుకోలేదు కదా. ఆ కొన్ని వైపులా రైతులు సంతోషంగా ఉన్నందుకు, లేదా వాళ్ళకు అదేంది నీటి వనరు ఉన్నందుకు సంతోషమే, మనందరం స్వాగతిద్దాం ఆ సంతోషాన్ని. కానీ దక్షిణ తెలంగాణలో పొద్దున్న లేస్తే ఎన్ని ఆత్మహత్యలు, ఎంతమంది పురుగుల మందులు తాగిర్రు, ఎంతమంది ఇంకా అదేంది ధరణి పేరుతో తీసుకొచ్చి వాళ్ళ భూములను గల్లంతు చేస్తే వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు. అవి కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉంది కదా. అవునక్క, ఖచ్చితంగా మాట్లాడదాం. కానీ ఒక విషయం ఏంటంటే, మరి అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి చేంజ్ అనేది ఉంటుంది కదా అక్క. మరి చేంజ్ వచ్చిందా? అస్సలు లేదు. 2 ప్రభుత్వాలు ఒకటే. అవి ఈ 2 ప్రభుత్వాల ఏర్పాటులో అదేంటి ముందైతే తెలంగాణ రాని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ముందైతే తెలంగాణ రాని అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అది ఉద్యమ పార్టీగా అందరం స్వాగతించినాం. తర్వాత 5 ఏళ్లలో పెను మార్పులు ఉంటాయేమనుకున్నాం. ఆ మార్పులు కనపడలేదు. సరే మార్పులు అదేంది కొత్తగా వచ్చింది కదా, మిగులుడు బడ్జెట్ తోటే వచ్చింది కదా, బాగానే ఉందేమని అనుకున్నాం. ఇవాళ అప్పుల తెలంగాణ ఉన్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఈ ప్రభుత్వం కూడా అదేంది చేతులు ఎత్తేసింది. అనేక అదేంది పథకాలు 420 హామీలనిచ్చి ఇది కూడా చేతులు ఎత్తేసినట్టు మనం కనపడుతూనే ఉంది, చూస్తూనే ఉంది. ఇది మన తెలంగాణ కాదు. ఇప్పుడు మనము పదే మాట్లాడుకుంటున్న సందర్భం ఇవాళ కాదు. రాష్ట్రం ఏర్పడిన నుంచి కొంతమంది వేళ్ళ మీద లెక్కబట్టే అంతమంది మాట్లాడుతూనే ఉన్నాం. కొంతమంది అయితే మొత్తం గంప గుత్తగా అవార్డుల కోసం, ఆ తర్వాత శాల్వాల కోసం, అక్కడ అదేంది రాజు మెరమెప్పుల కోసం అటువైపు వెళ్ళిపోయినటువంటి కవులను చాలామంది చూసినాం. ఇప్పుడు కూడా అక్కడనే పనిచేస్తున్నారు. ఇది అకాడమీ అవార్డుల, అకాడమీ పదవుల కోసమో, చిన్న పదవులు పెద్ద పదవులకో వాళ్ళు ఆ పదవుల కాంక్షతోటి అటువైపు వెళ్ళిన వాళ్ళని చూస్తున్నాం. కొంతమంది పిడికడి మంది, వేళ్ళ మీద లెక్క పెట్టలేనంత మంది ఈ వైపు ఉండి ప్రభుత్వాన్ని నిరంతరం మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఏమని ప్రశ్నిస్తున్నామనంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కింద 7 ఊర్లు మునిగిపోయినాయి, ఇది సరైంది కాదు, అక్కడున్న నిర్వాసితులకు కాంపన్సేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూనే ఉన్నాం. తర్వాత దళిత ముఖ్యమంత్రి అని చెప్పినావు, చేయలేదని అడిగినాం. దళితులకు 3 ఎకరాల భూమి అని అన్నారు, చేయలేదని అడుగుతూనే ఉన్నాం.
కేజీ టు పీజీ నిర్బంధ విద్య అని చెప్పినావు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళనే బడులనే సర్కారు బడులనే మూసేసినాం. వాటి సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నాం. మహిళలకు డిగ్రీ కాలేజీలు లేవు, వాటి సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నాం. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల అనేక మంది చచ్చిపోయినరు, 20 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఆ రోజు 1200 మంది విద్యార్థులు 1300 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చినటువంటి తెలంగాణ మీద ఇవాళ మీరు రాజకీయం చేయడం, తర్వాత ఇవాళ సామాజిక కోణంలో మీకు తెలంగాణను అదేంది అవకాశవాదంగా చూస్తున్నటువంటి దాన్ని మేము గుర్తుపడతాం కదా, ప్రజలు గుర్తుపడుతున్నారు కదా. అవునక్క. అయితే సరే, ఇప్పుడు తెలంగాణ అప్పుడు కేసీఆర్ ఉన్న పాలన ఇలా ఉందని చెప్పారు. సరే, ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి ఉన్న పాలన కూడా ఇలా. రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పెద్ద తేడా లేదు. సరే, రెండులా ఉన్నాయని మీరు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనేకం చేస్తూనే ఉన్నాడుగా. హైడ్రా పేరుతోటి ఏ ప్రజల్ని మోసం చేసిండు, అదేంటి చిన్న ప్రజలు రేకులు ఇండ్లను కూలగొట్టిండ్రు. తర్వాత అవి అదేంటి అది మూసీ కాల్వ వెంట ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లు కూల్చిండు. ఒక కన్వెన్షన్ హాల్కు బుల్డోజర్ పెట్టినావు కదా, మరి మిగతా వాటికి బుల్డోజర్లు ఎందుకు పెడతలేవు? ఫామ్ హౌజులు కూడా ఇవాళ చెర్లల్లో ఉన్నాయి, అనేక చెర్లల్లో ఉన్నాయి. చెర్లల్లో ఉన్నటువంటి వాళ్ళ మీ పార్టీలో ఉన్న తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, తర్వాత అది బీఆర్ఎస్, అది కాంగ్రెస్ బీఆర్ఎస్, తర్వాత బీజేపీ పార్టీ నాయకుల అది హైడ్రా అది బఫర్ జోనా హైడ్రా అదేంటి ఆ జోన్లలో ఉన్న వాళ్ళ ఎందుకు గులగొడతలేరు? ఇప్పుడు మూసి వెంట ప్రక్షాళన జరగాలని చెప్పి, మూసి పూడిక తీయాలంటే నువ్వు ముందు ఇక్కడ ఉన్న ప్రజలకు ఆధార్ కార్డులను, తర్వాత వాళ్ళ వివరాలను, తర్వాత ఈఎంఐలతో వాళ్ళ ఉద్యోగాలతో కట్టుకున్నటువంటి ఇండ్లను అదేంది లెక్కించి ఎంతమందో వాళ్ళను గుర్తించి వేరే చోట భూములు వాళ్ళకి ఇండ్లు ఆవాసాలు కల్పించి నువ్వు మూసిని ప్రక్షాళన చేయి, తప్పులేదు. ఏకాఏకిన నువ్వు వస్తూనే ఉంటావు, రాజ్యం పీఠం ఎక్కుతూనే ఉంటావు, వచ్చి పేద ప్రజల మీద నీ ప్రతాపం చూడడం సరైనది కాదు కదా. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులైన, ఇక్కడ మూసి వెంట నిర్వాసితులైన ఈ రెండు వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద కులాల వాళ్ళే అంటే పెద్ద కులాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దోపిడీ కులాల నాయకుల ఇండ్లు ఎందుకు కూల్చలేదు, వాళ్ళ ఫామ్ హౌస్లు ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు మనం లెక్కలు తీస్తే చాలా ఉన్నాయి కదా. ఆ రోజు ఆయన రంగరాజ మరి ఆయన లెక్కల ప్రకారం అంతా జరగనే లేదు కదా, అది జరగవలసిందే. సరే అక్క, మీరు ఏమంటున్నారంటే కేసీఆర్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా పెద్ద తేడా లేదు అని అంటున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది కదా, మెట్రో స్టేషన్ కావచ్చు, మన బంజారా హిల్స్ కావచ్చు, అటు కూడా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఒక డెవలప్మెంట్ అనేది జరిగింది కదా. మొత్తానికి జరగకుండా ఇప్పుడు హైడ్రా పేరుతో కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామగుండం కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. అవునా? అంటే ఇక్కడ జరిగిన విధ్వంసంతో పోల్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కొంత నయమే కదా అక్క. నయం అసలు నయం కాదు. సామాన్యుడి వల్ల గంటెడు భూమి కొనుక్కునే పరిస్థితులు లేకుండా రియల్ ఎస్టేట్ని పెంచి పోషించారు. కోకాపేటలో ఇవాళ కోట్ల రూపాయలు, కోకాపేటలోనే కాదు మొత్తం మొత్తం ఇది హైదరాబాద్ జోన్లో తీసుకుంటే బాచారం, తారామతిపేట, గౌరెల్లి, అక్కడి నుంచి మొదలుకుంటే ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నటువంటి మొత్తం సరౌండింగ్లో ఉన్నటువంటి భూములు ఎవరికి ఉన్నాయి? ఆ భూములు అదేంటి అభివృద్ధి పేరుతోటి హెచ్ఎండిఏ లేఅవుట్లలో 3 వంతుల భూమిని గుంజుకొని ఒక 2,000 గజాలను వాళ్ళకు ఉంచి మీరు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మీ దోపిడీ, ఆ భూ దోపిడీ ఎంత జరిగిందో మనం చూసినాం. ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉన్న ఒక గ్రామ శివార్లలో తీసుకుంటే బాచారం తీసుకుందాం, అక్కడ వాళ్ళకు ఎడ్లున్నాయి, మేకలు ఉన్నాయి, తర్వాత ఇంతో అంత వ్యవసాయం ఉంది. 30 ఎకరంలో ఏం వ్యవసాయం చేస్తాడు ఆయన? ఎడ్లను ఎడగట్టేస్తాడు, మేకలు ఎడగట్టేస్తాడు, మీ ఫామ్ హౌజులలో కట్టేస్తారా? గడ్డాములు పెట్టుకోవాలి కదా, గడ్డి పశువుల కోసం కావాలి కదా, ఎడబెడతాడు. తర్వాత ఈ అభివృద్ధి పేరుతోటి శ్మశానాలు మాత్రం తయారైనాయి. వైకుంఠధామం తర్వాత ఇంకొకటి ఏదో వైకుంఠధామాలు ఉన్నాయి.
శ్మశానాల మీరు ఊర్లో చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్లు, హైదరాబాద్లో చెప్పిన డబల్ బెడ్రూమ్లు ఉండవు, ఊర్లలో చెప్పిన డబల్ బెడ్రూమ్లు ఉండవు. ఎవరికి ఆ ఇండ్లను పూర్తి అల్లుడు వస్తే అల్లునికో గది, తర్వాత ఇంటిల్లాదులకు సరిపోయాయి రూమ్లు అని మీరు చెప్పి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి కనీసం వీటిని ఆవిష్కరించి ప్రజల్ని అందులో ఉన్నటువంటిది మనం చూడలేదు. వెళ్ళిర్రా ప్రజలు ఆ డబల్ బెడ్రూమ్ల ఇండ్లల్లో మన ప్రజలు ఎక్కడన్నా కాపురాలు చేస్తుర్రా, సంసారాలు చేస్తుర్రా? ఇవన్నీ భ్రమలు, మన ప్రజలకు భ్రమలు కల్పించేటువంటి స్కీములు అంతే తప్ప అభివృద్ధి అనేది అబద్ధం, 100% అబద్ధం. అయితే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్లో ఉన్న ప్రభుత్వం ఏది కూడా అభివృద్ధి జరగలేదు, విధ్వంసం ఎక్కువ జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి గుట్టలు పోయినాయి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గుట్టలు తవ్వేసారు, ఎక్కడికక్కడ తవ్వేసారు. వలసాంధ్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గుట్టలు కూడా వాళ్ళు మన గుట్టలు ముట్టలే పాపం. ఏ గుట్టను అదేంది తవ్వి ఎక్కడికక్కడికి పగలజేరి నేలమట్టం చేసినటువంటివి మనం చూడలేదు. తర్వాత రాష్ట్రం వచ్చినాక రాష్ట్రంలో మనమైతే మొత్తం గుట్టలన్నీ పోయినాయి, ఎక్కడికక్కడ గుట్టలు పోయినాయి. అభివృద్ధి అని చెప్తున్నాం కదా మనం, ఇవాళ ఆయన అభివృద్ధి చేసిండని చెప్పిన దాంట్లల్లో 1,00,000 నాగళ్ళు పెట్టి రామోజీ ఫిలిం సిటీ దున్నుతా అన్నాడు, గేటు పక్కన గడ్డి కూడా వేయకలే. అట్లా ఇదొకటి మచ్చుకు సరిపోతుంది కదా అభివృద్ధి అని మాట్లాడుకున్న సందర్భంలో. వాళ్ళు అభివృద్ధి చెందిరు, కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది, కోట్ల రూపాయలకు పడగలెత్తింది మన కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత అల్లుడు, తర్వాత సంతోష్ రావు. వీళ్ళ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది. వీళ్ళతో అంటగాగుతున్న కొంతమంది నాయకులు, వాళ్ళ బినామీలు అభివృద్ధి చెందిరు తప్ప తెలంగాణ అభివృద్ధి చెందలేదు. తెలంగాణలో ఎక్కడున్నటువంటి వనరులు అక్కడ విధ్వంసమైనాయి, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. సరే, ఇంతకు మీరు తెలంగాణ ఏ విధంగా ఉండాలనుకుంటారు? అసలు ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చెందాలనుకుంటారు? వీళ్ళ పాలనలో అభివృద్ధులు జరగవు. నాయకులు అగ్రకులాల నాయకులు, ఓసీలు కదా వీళ్ళు. వీళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఉండి 10% లేని వీళ్ళు 10% రిజర్వేషన్ పొందుతుండ్రు కదా. వీళ్ళు భూములు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఆర్థిక సంపద వీళ్ళ దగ్గరనే ఉంది, రాజకీయ వ్యవస్థ వీళ్ళ దగ్గరనే ఉంది. ఇన్ని వనరులు సామాజికంగా గౌరవింపబడుతున్న కులాలు కదా అవి. అయినా వాళ్ళు మనల్ని 90% ఉన్న ప్రజల్ని ప్రేమిస్తారు, మనల్ని అభివృద్ధి చేస్తారు, మనకు చదువులు చెప్పిస్తారు, మనకు ఉద్యోగాలు ఇస్తారు, నిధులు ఇస్తారు, నియామకాలు ఇవన్నీ జరుగుతాయి అనేది అబద్ధం అని 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత 11వ ఏట కూడా మనకు స్పష్టమవుతుంది. వీళ్ళ పాలనలో మనం అభివృద్ధి చెందాం. అంటే తెలంగాణ పాలనలో, కేసీఆర్ పాలనలో అంటే కుల వైరుధ్యాన్ని మనం చూడొచ్చా? అంటే వీళ్ళు మాత్రమే పదవులు ఉన్నారు, వీళ్ళు లేరు అనే విషయం మీరు ఏదైతే అంటున్నారో, అంటే కులపరంగా ఎందుకు చూడాలక్క? మనం ఎందుకు చూడొద్దు? చూడాలి. ఇక్కడ ఉన్నాయి కులాలు కావు. బీసీలు అంటే వెనుకబడ్డ తరగతులు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు. వీళ్లకు ఎక్కడన్నా సామాజిక న్యాయంగా ఇన్ని పార్టీలు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఉన్నాయి, దేశంలో ప్రధాన పార్టీలు అయినటువంటివి ఇక్కడ కూడా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అనుకుంటే ఇది ప్రాంతీయ పార్టీ దాటిపోయి ఇప్పుడు ఈ మధ్య బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. అయితే ఇప్పుడు ఈ పార్టీలలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిర్రు, ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చిర్రు, ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చిర్రు, మైనారిటీలకు ఎన్ని సీట్లు ఇచ్చిర్రు, చట్టసభలల్లా, వివిధ రంగాలల్లా. వీళ్ళ వాటాలే లేవు కదా. తర్వాత ఇప్పుడు రాజ్యాంగానికి అర్థమే ఉండదు, నియంతృత్వానికి అర్థం ఉండదు కదా. వీళ్ళు నియంతలకు ఇప్పుడు మనల్ని పాలిస్తారు కదా. అట్లా ఇది సామాజిక తెలంగాణ ఎట్లయితే కాదు కదా. సామాజిక న్యాయంతో రావాలనుకున్నటువంటి తెలంగాణ, సామాజిక అంశాలతో కూడినటువంటి తెలంగాణ కావాలి అని అంటే ఇంతమందికి మేమెంతో మాకంత వాటా కావాలన్న ప్రతిపాదనతో ఈ పార్టీలు ఏవి మనకు అవకాశాలు ఇవ్వలేదు, ఇవ్వవు కూడా.
ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలని మీరు అంటున్నారు కదా, సేమ్ ఇట్లాగే కల్వకుంట్ల కవిత కూడా ఇప్పటిదాకా జరిగిన విషయాలు ఏవైతున్నాయో అవన్నీ దృష్టిలోకి వచ్చినప్పుడు అరే ఇదంతా జరిగిపోయింది కాబట్టి ఇకనైనా అని చెప్పేసి రియలైజ్ అయ్యి తనైనా ముందుకొచ్చి సామాజిక తెలంగాణ కావాలని తను అంటుంది. అట్లా కోరుకోవడం తప్పు కాదు కదా అక్క, అంటే రియలైజ్ అనేది ఒకటి ఉంటది కదా, రియలైజ్ అయ్యిందేమో కదా. ఇప్పుడు పార్టీ పదవులకు రుచి మరిగింది, రాజకీయం రుచి మరిగింది, తర్వాత ఆమెకు బహుశా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉందో ఏమో, కాబట్టి ఇట్లాంటి మాటలు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది అదేంటి చెంచాలు ఉంటారు, ఆ చెంచాలు చెప్తుంటే వచ్చినటువంటి ఆలోచనలు, తర్వాత దొరబిడ్డ కాబట్టి ఆమెకు అదేంటి పుట్టుక అదేంటి రక్తంలోనే నియంత లక్షణాలు ఉంటాయి. ఆ నియంత లక్షణాలతో అహంకారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. మేమేమి ఆమె మా మీద చల్లగా మాట్లాడుతున్న మాటలు ఏం కావు, కడుపులో చల్ల చేసే మాటలు అసలే కావు, మేము స్వాగతించాం కూడా ఆమె మాటల్ని. అయితే నువ్వు బతుకమ్మ చీరలు వంచినవు కదా, నువ్వు పట్టు చీర కట్టుకొని బతుకమ్మ ఆడతావు, నువ్వు వంచిన చీరలు తోటి ఒకరోజు ఆమె కట్టుకొని ఆడలేదు కదా. సబ్బండ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు కదా ఈమె చీరలు ఇచ్చింది, 90% ప్రజలకు కదా ఈమె బతుకమ్మ చీరలు ఇచ్చింది మహిళలకు. మరి ఆ చీరలు తను కట్టుకొని ఆడలేదు ఒక్కరోజు, తను కట్టుకొని బతుకమ్మ చీర కట్టుకొని ఒకరోజు మీటింగ్ చేయలేదు కదా. అంటే చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుందో. తర్వాత ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఏదైతే ఆంధ్ర నాయకులు ఇక్కడ మనల్ని మోసం చేస్తున్నారు, ఇక్కడ మన వనరులు దోసుకపోతున్నారు అని అన్న మీరు ఇవాళ మీ దగ్గర అంతా ఉన్నది ఆంధ్ర వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళకి మీరు అని కనిపిస్తున్నాయి చాలా సినిమాలలో మన వాళ్ళకు కూడా ఇంతవరకు అవకాశాలు ఇవ్వలేదు. ఆయన రఫీ నిరంతరం మాట్లాడుతున్నాడు కదా, చాలాసార్లు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు సామాజిక తెలంగాణ అని ముందుకు వస్తుంటే మీరు ఆ సామాజిక తెలంగాణను తను అనే సామాజిక తెలంగాణను స్వాగతించము అంటున్నారు, అంతేనాక? స్వాగతించము. ఇప్పుడు మనం ఒక పోలిక మాట్లాడుకుంటే ఆమె పట్టు చీర పొద్దున్న లేస్తే పట్టు చీరలు కట్టుకునేటువంటి మహిళ, తర్వాత ఆమె గోర్లు చూడండి ఎంత పెద్దగా పెంచి, తర్వాత ఆమె దొరసానితనం కనబడుతుంది ఆమెలో, ఆమె చీరలో దొరసానితనం కనబడుతుంది, ఆమె ఆహార్యంలో దొరసానితనం కనబడుతుంది. తర్వాత ఏ ఒక్క రోజన్నా తన వంట తను చేసుకుంటుందో చేసుకోలేదో లేదో తెలియదు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు పని మనిషి వండి పెడితే తింటుంది, ఇల్లు తూడ్చి పెడితే అవన్నీ ఇల్లు తూడవడము బట్టలు పిండడం అంతా వీళ్ళకు కింద మనుషులు ఉంటారు. ఈమె స్వతహాగా ఈ పనులు చేసుకొని అదేంది ప్రజా జీవితం గడపట్లేదు. అట్లా మేము అదే ఊడ్చుకునేటోళ్ళం, అదే దూడ్చుకునేటోళ్ళం, అదేంది బట్టలు విండేటోళ్ళం. ఇవాళ సామాజిక తెలంగాణలో ఇంకొక తేడాన్ని చేతి వృత్తుల నుంచి మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా. మల్లెపూలలాగా లోకానికి బట్టలు విండే ఒక చాకలి తల్లి, ఆమె సౌడుతో సర్ఫుతో బట్టలు విండే ఒక తల్లి, ఇంటింటికి చాకలి దానం ఉదయం మేము బట్టలు తీసుకొని పోయి చెరువు కాడనో లేదా కుంట కాడనో పిండి ఆరేసుకొని పొద్దుకంగా మరత పెట్టుకొని ఎవ్వరి మూటలు ముల్లెలు వాళ్ళకేసి ముల్లె కట్టుకొని వచ్చి వాళ్ళకేసి దాంతోపాటు ఒక గంప చాకలి దానము అంటే మనం అన్నం పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దొరల ఇండ్లకు బట్టలు విండితే చాకలి దానము అంటే పాసిపోయిన అన్నము, పనికిరానన్నము. ఆమె గుల్లలు వేసినటువంటి వివక్ష కలిగిన కులాలల్లో మనం ఉన్నాం. ఆమె అట్లా ఉందా? ఏ రోజన్నా అట్లా వాళ్ళ కులాలు అడుక్కున్నాయా? కవితకు అవసరం ఉందా? కవిత ఈ సాకలి తల్లి ఒకటవుతుందా? ఒడ్ల కమ్మరి మహిళా కవిత ఒకటవుతుందా? పూసల తట్ట ఒకటి నెత్తిలో పెట్టుకొని అదేందుకు అద్దాలు పోడ డబ్బీలు కాటికలే అని ఒక అది ఆ గంప అమ్ముతున్న పూసల తల్లి జీవితం ఈ కవిత జీవితం ఒకటవుతుందా? ఎందుకు ఆ సెమీ నాటకాలు, సెమీ అదేంది ఉద్యమాలు, సెమీ ఉద్యమాలు కదా అవి. మాకు అవి కృత్రిమంగా కనపడుతున్నాయి కదా, మీరు కృత్రిమంగా మాట్లాడుతున్నాయి అర్థమవుతున్నాయి, కృత్రిమంగా చేస్తున్నటువంటి చేష్టలు అర్థమవుతున్నాయి కదా.
నువ్వు వడ్డేరు మహిళ ఒకటైతారా, నువ్వు మాదిగ మహిళ ఒకటైతారా, నువ్వేనాడన్నా రోడ్లు ఊడ్చినవా, స్కావెంజర్ పని చేసిందా ఆమె ఏనాడన్నా? అక్క ఇప్పుడు ఒక విషయము, మీరే ఉన్నారు, ఒక మాట మీరే ఉన్నారు, రేపన్నాడు ఈ సామాజిక ఉద్యమాలలో మీకు పదవి వచ్చింది అనుకుంది. పదవి వచ్చినప్పుడు మీకుండే షెడ్యూల్స్, మీకుండే బిజీలు అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మీరు మీ వంట మీరే చేసుకుంటారా? మీ వంట మీరు, మీ బట్టలు మీరు, ఇవన్నీ మీ పనులు మీరు చేసుకునే టైం కూడా ఉన్నప్పుడు కొంతమందిని పెట్టుకుంటారు, దాని తప్పేం లేదు కదా అక్క. కానీ ఈ విషయంలో అంటే తన వంట తను చేసుకోగలుగుతా అని లేదు. ఆమెకి మాకు తేడా ఉంది. మాకు ఎట్లా చేయాలో తెలుసు, ఎట్లా పెట్టుకోవాలో తెలుసు. మన మనుషులకు నాకు పదవి వస్తే నా వెనుక ఉన్న ప్రజలకు నాకు సామాజిక దూరాలు లేవు. నేను కట్టుకునే చీరలకు నా జనం కట్టుకునే చీరలకు సామాజిక దూరం లేదు. నా ఆర్థిక వనరుకు నా ఎన్నుకున్న పనులు చేసే జనానికి సామాజిక దూరాలు లేవు. మేమంతా ఒకటే. మేము పని చేయించుకున్నా తర్వాత మేము పని చేసినా అవి మా తల్లి బిడ్డల లాంటి ప్రేమలు, అన్నల తమ్ముల లాంటి ప్రేమలు తప్ప అట్లా కృత్రిమంగా అవి కనపడవు. అసే రావే అని అట్లాంటి వివక్ష మాలో ఉండదు. ఆ నియంత పోకడలు మా దగ్గర ఉండవు. అయితే కల్వకుంట్ల కవిత గారికి నియంత పోకడలు ఉన్నాయని మీరు అంటారు? ఖచ్చితంగా ఉంది. కృత్రిమంగా మాట్లాడుతుంది. ఇవాళ సామాజిక తెలంగాణ అనే మాటనే కృత్రిమమైన మాట. సరే అక్క, ఈ విషయాలు మనం పక్కన పెడితే, మీరు విశారదను జేఏసీ వైపు కూడా మీరు నడుస్తున్నట్టు మాకు తెలిసింది, నిజమేనాక? విశారదన్ అన్న ఆలోచన విధానాలు మాకు బాగా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడినాం కదా, ఇప్పటిదాకా మాకు సామాజిక దూరాలు ఉండవన్న దాంట్లో మాకు అట్టడుగు వర్గాల నుంచి వచ్చే నాయకులతో పనిచేయాలని ఉంది. ఎందుకంటే కన్నీరు తెలుస్తుంది, ఆకలి బాధ తెలుస్తుంది, తర్వాత రాజకీయ దూరాలు అంతరాలు ఏమున్నాయో మాకు అర్థమవుతుంది, తర్వాత ఆర్థిక అంతరాలు అర్థమవుతాయి. అందుకోసం అట్లా పనిచేయాలని అనిపించిన దాంట్లో జేఏసీ ఏర్పడితే జేఏసీకి బీసీ బిడ్డగా పనిచేయడానికి నేను ముందుకు వచ్చిన. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే, విశారదన్ మహారాజ్ అనే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఊరూరు తిరిగి మాదిగల మహారాజులు అని చెప్పేసి బోర్డులు పాతి పెట్టాడు అనమాట. పాతాడు ఊరూరికి మన మహారాజులము, జంబ పురాణము ఇట్లాంటివన్నీ వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటక్క, మాదిగలు మహారాజులు అయినప్పుడు, మాదిగలు మాత్రమే మహారాజు అయినప్పుడు మాదిగ కింద ఉండే 58 ఉపకులాలు మరి మంత్రుల, రక్షక భటుల, మరి బీసీలు ఎవరు? అంటే దీనికి ఇప్పుడు మాదిగలు మహారాజులు అయినప్పుడు మరి వీళ్ళు కూడా ఎక్కడ పోవాలక్క? అది కూడా చెప్పాలి కదా. అయితే మనకు ఇది సిద్ధాంతపరమైనటువంటి చర్చను తీసుకుంటే జంబుద్వీపం, జాంబవంతుని పురాణం తీసుకుంటే దీంట్లో మాదిగలు పాలన చేసినటువంటి చరిత్ర మనకు కనపడుతుంది. మహారాజులు అయితే తప్పేంది? మహారాజులుగా మన 90% ప్రజలు ఏలుబడిలో ఉంటే సామాజిక న్యాయంలో పాలనలు ఉన్నాయి కదా ఇదివరకు. అక్క, విశారదన్ మహారాజు అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా చేశారు. అయితే ఆయన అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు విశారదన్ మహారాజు. మరి అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు. విశారదన్ మహారాజు మేము మాదిగలము, మహారాజులము అనే కులాన్ని బలపరుస్తున్నాడు. అట్లుంటప్పుడు అంబేద్కర్కి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టే కదా ఆయన ఐడియాలజీకి. అసలు వ్యతిరేకం కాదు. వర్గంతో పోరాటం చేయాలంటే కుల పోరాటాలు తప్పవు. మన ఇదివరలో కూడా మనం మాట్లాడుకున్నాం. మారోజు వీరన్న ఐడియాలజీ ఉంది కదా, అక్కడి నుంచి మాట్లాడుకుంటే మనకేమవుతుందనంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మావోలిని నిజాలు వేరు, అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, సాంకేతిక పద్ధతులు వేరు. ఇండియాకు వచ్చేసరికి ఇక్కడున్న ఈ చేతి వృత్తులు, తర్వాత చేతి వృత్తులపైన ఆధారపడినటువంటి ప్రజలు. అయితే
ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి, ఇండియా సంయుక్త రాష్ట్రాలలో ఏం చేయాలనేది మనం అన్న మేనిఫెస్టోలో మనం చూసినాం. అయితే అప్పుడు ఏముందంటే ఈ దేశంలో ఏముందంటే వర్గం ఉంది. వర్గం ఎక్కడ ఉంటుందంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో మాత్రమే కాదు, మన మధ్యలో కూడా ఉంటుంది. అది ఊర్లో ఉంటుంది. అది ఊర్లో ఒకడే ఒక దొరనో, రెడ్డో, వెల్మో, బ్రాహ్మణుడు ఒకరే ఉంటారు. ఆ ఒక్కడి భూమి ఉన్నా లేకపోయినా ఇంతమందిని శాసిస్తుంటాడు. ఇప్పుడు మన వృత్తులు ఎప్పుడు చేసుకుందాము, తర్వాత ఇంటిల్లాదులు కష్టం చేస్తే మనకి వెళ్ళదు, కవులు అదేంటి కూళ్ళు చేయాలి, కవులకు భూములు బట్టి తర్వాత అందులోనే కూలి చేసుకుంటే మనకెట్లా వెళ్తుంది, వెళ్ళట్లేదు కదా. అస్సలు రాశిలా దోషుడు కానివాడు, దోషుడు శ్రమ లేనివాడు ఇవాళ ఊరును శాసిస్తుండు. అట్లా ఊరు వేరు కాదు, రాష్ట్రం వేరు కాదు. అట్లా వర్గ పోరాటంలో ఇదొక ప్రత్యామ్నాయమని అనిపిస్తుంది. మీరు అనుకునే రాజాధికారం ఏదైతుందో అది ఇప్పుడు నిజానికి నెరవేరుతుంది అంటారా? అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నిజానికి మరి ఎంఆర్పిఎస్ ఎంబడి కూడా మీరు వెళ్ళొచ్చు కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాం, చాలా ఏళ్ళుగా మద్దతు ఇచ్చినాం. ఎప్పటికైనా ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాం. ఇకపైన కూడా మద్దతు ఒకవేళ అవసరమైతే ఇస్తాం. దాన్ని ఎప్పుడు తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. విశారదనన్న చేసేటువంటి దళిత శక్తి ప్రోగ్రాం మనం అందరం చూసినాం. మహారాజుల కాలనీ పెట్టి తర్వాత మనం మనుషులము, మనం ఏంది చెప్పులు కుట్టడం మాత్రమే కాదు, ఈ అదేంది మెత్తగా అదేంది కాళ్ళకు రాళ్ళు రప్పలు గాయాలు నెత్తుర్లు కారి చీములు పడుతున్న కాళ్ళకు మనం చెప్పులు కుట్టినాం. మనకు చెప్పులు కుడితే కూడా మనకు అది గౌరవం లేదు, సామాజిక గౌరవం లేదు కదా. సామాజిక గౌరవం లేదు. తర్వాత మనల్ని మనుషులే అంటలేరు, అంటరాను వాళ్ళు అంటున్నారు. తర్వాత అదేంది ఒక జంతువు కంటే హీనంగా చూస్తున్నారు అని చెప్పి చైతన్యం వాడవాడల చైతన్యం చేసిన వాటిలల్లో ఆయనదొక ఎంఆర్పిఎస్ మందకృష్ణ అన్నది ఒక ధోరణి అయితే విశారద అనేది కూడా ఒక ధోరణి. అట్లా మన జిల్కర్ సీన్ అన్న కనబడతాడు, కదిరకృష్ణ అన్న కనబడతాడు. పాట రూపంలో తీసుకుంటే 4 గంటల తర్వాత ఈ దళిత ఐడియాలజీలో వీళ్ళు నాయకులు. అక్క ఇప్పుడు ఎందుకంటున్నట్టు ఒక మాట, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవైపు, మందకృష్ణ అన్న ఒకవైపు, విశారదన్ మహారాణ ఒకవైపు. ఇక్కడనే ఒక దగ్గర ఐక్యత లేదు ఒకరికొకరికి, అందరు కలిసి పనిచేయడానికి కూడా ఎవరికి ఇష్టపడట్లేదు. అట్లాంటప్పుడు ఒక దళిత రాజ్యాధికారం అయితే ఏదైతే కోరుకుంటున్నారో అది వీలు పడదు కదా. వీలు పడదు. ఎవరు విడివిడిగా ఎవరు చేసినా కానీ దళితుల కోసం పనిచేస్తున్నారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణిలో మనం మాట్లాడుకున్నట్టే వాళ్ళ పందాలు వేరు, ఎజెండా ఒకటే. ఇప్పుడు మందకృష్ణ అన్న నిన్నటిదాకా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎట్లా 30 సంవత్సరాలు తన జీవితం ఎట్లా గడిచిందో మనం చూసినాం. అతను ఒక నక్సలైట్గా ఉండి నక్సలైట్ నుంచి అదేంటి అది బయటికి వచ్చి డప్పు నిన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పులు 1000 డప్పులు 1,00,000 గొంతుల కార్యక్రమాన్ని మనం చూసినాం. అక్కడి వరకే ఆగిపోలేదు. అంతకుముందుకు ఆయన రకరకాల పోరాటం చేస్తూ ఎంఆర్పిఎస్ కోసం, మాదిగ ప్రజల కోసం చేస్తూ తను ఆఖరికి వెంకయ్య నాయుడు దగ్గరికి వెళ్ళిండు, ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిండు, ఆఖరికి 3 కూడా ఆలింగనం చేసుకున్నటువంటి మనం చూసినాం. ఇదంతా ఆయన వ్యక్తిగతం కోసం కాదు అని మనకు కనిపిస్తుంది. ఎస్సీ ప్రజల కోసం, అది మాదిగ అస్తిత్వం కోసం, మాదిగానే అంటేనే చిన్న చూపు చూసిన దగ్గర నుంచి మాదిగ అస్తిత్వాన్ని తీసుకొచ్చిన వారిలల్లా నేను ఐఎమ్ మాదిగ, నేను మాదిగను అని, నా పేరు మందకృష్ణ మాదిగ, లేతే రమేష్ మాదిగ, లేకపోతే ఎంతమంది మాదిగలు ఉంటే గోపాల్ మాదిగ, ఇట్లా మాదిగ అనే ఒక అస్తిత్వాన్ని ప్రకటన చేసినట్లు ఆ రోజు మనం చైతన్యం కదా, అది భావ చైతన్యం కదా, భావజాల చైతన్యం కదా, అట్లా చైతన్యమైంది. తర్వాత ఉట్టి భావజాల చైతన్యం మాత్రమే కాదు ఇది, దాంతోపాటు హక్కుల కోసం రిజర్వేషన్లో మా భాగం, వర్గీకరణలో మా భాగం, మా నిష్పత్తి కోరడంలో తప్పు లేదు, అదొక
ఉద్యమం. అదొక ఉద్యమం, కరెక్టే అక్క. నేను తర్వాత ఏమంటున్నా అంటే విశారదంది ఒక ఉద్యమం. విశారదం తీసుకుంది ఏంటంటే మనకు ఈ వాటా అడిగితే మాత్రమే సరిపోదు, నిష్పత్తి అడిగితే సరిపోదు. ఈ నిష్పత్తిలో విద్య, వైద్యము, ఆరోగ్యము, భూములు, రాజకీయ వాటాలు కావాలి అని తన ఎజెండాలో కనపడుతుంది. సరే అక్క, మీరు అన్నట్టు నేను ఏమంటే మాదిగలు మహారాజులు అయినప్పుడు ఆ కింద ఉన్న ఉపకులాలు మహారాజులు అవుతారా? కావాలన్నప్పుడు ఇంకా ఇప్పుడు డక్కలు వాళ్ళు ఉంటారు, ఎన్నో కులాలు ఉన్నాయి. అవును, ఉపకులాలు ఉన్నాయి, మాదిగలకు ఉపకులాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మాదిగకు ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మహారాజు అని పేరు లాస్ట్కి పెట్టుకుంటారా? అది విశారదన్న నన్ను అడుగుదాం. నేనైతే ఏమంటున్నంటే రేపు విశారదనన్న కోరుకున్న పాలన వస్తే వాళ్ళు కూడా మహారాజులే. సరే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, అట్టడుగు కిందికించి వచ్చిన వాళ్ళు నాయకులు ఆ పోరాటంలో మేము భాగం అవుతే అనేది కూడా ఒక మాట వచ్చింది అక్క. ఇప్పుడు వాళ్ళు చేసే పోరాటం ఏదైతుందో, మాదిగలు మహారాజులు ఎందుకు ఉండాలి, మహారాజులే ఎందుకు వేరే వాళ్ళు ఉండాలి, మేము ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ పోరాటానికి మీరు మద్దతు తెలుపుతున్నారు, కరెక్టే. కానీ బీసీ వర్గం మొత్తం మద్దతు తెలుపుతుందా మాదిగ మహారాజు పోరాటాలకు, జాంబవ పురాణాలకు, ఇవన్నిటికీ బీసీ మద్దతు తెలుపుతుందా? ఇప్పుడే ఏమంటారు, జేఏసీ ఏర్పాటు, ఇప్పుడు జేఏసీ ఏర్పాటు అడుగుతున్నావా, పార్టీ ఏర్పాటులో అడుగుతున్నావా? మాది బీసీల మద్దతు జేఏసీ ఏర్పాటు మద్దతుకా లేకపోతే పార్టీ మద్దతు? ఇప్పుడు జేఏసీ అయినా సరే పార్టీ అయినా సరే బీసీల మద్దతు విశారదన్ మహారాజుకు మద్దతు అనేది ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే మనం ఇవాళ కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో అస్తిత్వం కోల్పోయినాం, ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయినాం. ఎట్లా కోల్పోయినాం అనంటే అది జేఏసీ ఒకటి తొలినాళ్ళల్లో ఏర్పడ్డది. ఎట్లా ఏర్పడిందంటే విద్యావంతుల వేదికలో ఉన్నవాళ్ళు, ప్రజా సంఘాలు, తర్వాత వివిధ రంగాలలో ఉన్న లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఆర్ఎంపీలు, అమ్మల సంఘాలు, కుల సంఘాలు అన్నీ కలిపి ఒకే గొడుగు కింద, ఒకే ఎజెండా కింద, ఒకే వేదికగా జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఏం పని చేసిందంటే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలను మనం మాట్లాడుకున్నాం కదా, అట్లా ఆ వైపు ఉండాలి అని మొత్తం కలిసి జేఏసీ సబ్బండ కులాలు సమస్త పోరాటం మొత్తం ఒక తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడాలని మాత్రమే ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమం చేసి 69 ఉద్యమం నుంచి నిన్నటి ఉద్యమం వరకు చేసి ఏం చేసినాం అంటే రెడ్లకు, రావులకు ఒప్పచెప్పినాం. మరి ఆ రెడ్లకు, రావులకు ఒప్పచెప్పిన తర్వాత నిధులు రాలే, నీళ్లు రాలే, నియామకాలు జరగలే, 1300 విద్యార్థులు ఆత్మ బలిదానాలకు ఇక్కడ న్యాయం జరగలేదు. ఆ కోణంలో నుంచి మనం ఇవాళ కళ్ళు తెరిచినాం. ఈ 10 ఏళ్లలో కూడా మాట్లాడినాం. అది కాకుండా మనకు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగిన నాయకులతోటి అడుగు కింది నుంచి ఇప్పటిదాకా ఏమనుకున్నాం, మనం ఏదో వస్తుందని భ్రమలు, ఏమంటారు, మొగుళ్ళ నీళ్ళు చూసి దొనెళ్ళ నీళ్ళు గుప్పుకున్నట్టు మనం అట్లాంటి పాలన ఇంకెన్ని ఏళ్ళు చేసినా వృధానే. మరి మన దేశవ్యాప్తంగా చూసుకున్నటువంటి నాయకులు అదేంది లల్లూ ప్రసాద్ యాదవ్లు, మధు దండావతి, తర్వాత ఇంకా కరుణానిధి, ఇట్లా నుంచి కొంచెం మనం చదువొచ్చి పక్క రాష్ట్రాల వైపు చూడగలిగేటువంటి ఆలోచనలు కలిగి ఉండి మనము ఇదే ఎందుకు మన దగ్గరనే ఎందుకు ఇట్లా జరుగుతుంది, మరి మన వాళ్ళు ఎందుకు చట్టసభలలో ఉండట్లేరు అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ మనకు కనిపిస్తుంటారు. అట్లా అట్టడుగు వర్గాల నాయకులతో కలిసి పనిచేస్తే మనము వాళ్ళ సమానమైనటువంటి వాటాలు పంచుకుంటే సామాజిక న్యాయం జరుగుతుంది, సామాజిక రాజకీయ న్యాయం జరుగుతుంది. సరే అక్క, మీరు ఇట్లా అంటున్నారు కదా, ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే మరి మాలల సంగతి ఏమిటి? మాలలు ఎందుకు వేరు, అందరు కలిసే కదా, మాలలు కూడా దీంట్లో అంతర్భాగమే. ఇప్పుడు అంతర్భాగం అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణకు
ఇద్దరి మధ్యలో ఒక వైరుధ్యం వచ్చింది అన్నమాట. ఇద్దరి మధ్యలో ఒక వైరుధ్యం వచ్చింది. అక్కడ ఆ విషయంలో వాళ్ళు ఒప్పుకొని మారాలి రైతులు. వాళ్ళు ఇప్పుడు మాదిగలు మహారాజులు అనే విశారదన్ మహారాజు ఏదైతే ఉద్యమాన్ని ఎత్తుకున్నాడో దానికి మద్దతు తెలుపుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మద్దతు తెలిపాలి కూడా. ఎందుకు తెలిపాలంటే ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మనం ఉద్యమం ఎందుకు జరిగింది? పర్సంటేజ్ కోసం, నిష్పత్తి కోసం జరిగింది కదా. ఆ నిష్పత్తి అన్యాయం అయితే కాదు కదా, న్యాయమైన వాటానే కదా. జనాభా దామాష ప్రకారం వాళ్ళ నిష్పత్తి తప్పకుండా ఇవ్వవలసిందే కదా. మరి అదే అన్యాయం అనడం కరెక్ట్ కాదు. మాల సోదరులకు జరిగిన అన్యాయమే, మాదిగ సోదరులకు జరిగిన అన్యాయమే. కాకపోతే ఒక తరం మొత్తం అదేంది ఉద్యోగాల అవకాశాలల్లో ముందున్నారు, ముందు చూపు ఉంది. అయితే వృత్తులలో వైరుధ్యం ఉంది. వాళ్ళు అసలు వేరే కాదు. ఇది రాజకీయ కుట్ర. ఈ మాలా మాదిగ అనేది రాజకీయ పార్టీల కుట్రగానే చూడాలి. మరి 90% ఉన్న మన బలగాలు దాన్ని అసలు అట్లా చూడొద్దు. అన్నదమ్ములుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, చుట్టాలుగా చూడవలసినటువంటి అవసరం ఉంది, మన రక్త సంబంధీకులుగా చూడవలసినటువంటి అవసరం ఉంది. కలిసి ఇవాళ అట్లా కొట్లాడుకున్నాం, రేపు కలిసి పనిచేద్దాం, అదేంది కలిసి సామాన్యాయం తీసుకుందాం. పోయి ఎందుకు అక్కడ అగ్రవర్ణాల కింద బానిసలుగా ఉండడం ఎందుకు, చెంచాలుగా ఉండడం ఎందుకు? వచ్చే దారి మన దగ్గర మనం మన ఇంట్లోనే మనం కొట్టుకుందాం, మన ఇంట్లో మన పంచాయతీ పెట్టుకుందాం. సరే అక్క, అంత బాగానే ఉంది. కానీ నేను అదే అంటున్నాను, మాదిగలు మహారాజులు అయినప్పుడు ఇక్కడ రాజ్యం ఏడుంది అక్క? ఇక్కడ రాజులు ఎవరు ఉన్నారు? ఇక్కడ పాలకులు ఎవరు? భటులు ఎవరు? ఇది వెంకట కాలం కాదు కదా అక్క. ఇది వెంకట సంస్కృతి ఇప్పుడు 2000 ఏళ్ళలో 3000 ఏళ్ళలో కాదు కదా. అప్డేట్ జనరేషన్ కదా, రాకెట్లు పరుగులు తీస్తున్నాయి. అవునా? ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ రాజులు అన్నప్పుడు ఇప్పుడు ఇంకోరు ఉంటారు. ఇంకోరు ఏం చెప్తారంటే మేము మల్ల యోధులు. ఎవరి శక్తి వాళ్ళకు తెలియదు. అదేంది ఏమంటారు, ఎవరి సాంద్రత వాళ్ళకి తెలియదు. అదేంది ఉదయలో ఉన్న సాంద్రత వేరు, అదేంది కేటీఆర్ వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సాంద్రత వేరు. ఆడ ఏం లేకపోయినా స్క్రిప్ట్, ఆడ ఆర్థిక వనరు ఉంది, స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడతారు. లేకపోతే ఆడ అదేంది అన్నీ కోరుకుంటూ వచ్చేస్తాయి. ఈడ ఉదయం అనేటైనా అన్నీ సమకూర్చుకుంటూ వస్తాయి. అందుకే మనం ఏమంటారు, మనం కష్టపడ్డ మెతుకులో సంతోషం ఉంటుంది. ఇది దోపిడీది కాదు. అట్లనే ఇది ఆత్మగౌరవం అనుకున్నప్పుడు నువ్వు మహారాజులాగా బాంచోతిగా కష్టం చేసి మహారాజోతిగా తింటే తప్పలేదు కదా. బాంచోతిగా కష్టం చేసి మహారాజులాగా భోంచేయాలనేది మన నీతి. అట్లా కాకుండా నువ్వు ఆడ మనల్ని బానిసలుగా చేసి మన మీద భోంచేస్తున్నావు కదా, పైన అప్పర్ క్యాస్ట్. ఇక్కడ మహారాజులం అనుకుంటే తప్పేం లేదని నా అభిప్రాయం. ఎవరి ఉనికిలో భాగమని అనుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ మందకృష్ణ మాదిగాని పక్కన మాదిగలు మొత్తం మాదిగాని చేర్చుకున్నట్టు అంతకు ముందు పోతే మహారాజులే కదా. లేరా మహారాజులు కాలేదా? మాదిగలు అసలు మహారాజులు కాదా? నేనేమంటున్నానంటే పాలకులుగా లేరా, అదేంటి రాజులుగా లేరా? అట్లా అనుకుంటే మంగళ్ళు రాజులుగా ఉన్నారు, విశ్వకర్మలు రాజులుగా ఉన్నారు, సంబంధ కులాలు మొత్తం రాజులుగా ఉన్నారు. తర్వాత ఆ వారసత్వంలో నుంచి మనం రాజులు అనుకుంటే తప్పులేదు. సమ్మక్క సారక్కలు కూడా రాణి రుద్రమలతోటి యుద్ధం చేసిన వాళ్ళే కదా. వాళ్ళ వారసత్వంలో మనం ఉన్నాం కదా. కాలం ఆధునికత చెందొచ్చు కానీ ఆధునికత సంతరించుకున్నప్పటికీ కూడా వర్ణ వ్యవస్థలో నుంచి మళ్ళీ ఇవాళ మనం భారత రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. మనము చాలా విషయాలను పొందుపరుచుకున్నాం. దానిలో మనల్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ చట్టసభలు కూడా అట్లనే ఏర్పడ్డది కదా, పార్లమెంటరీ వ్యవస్థ కూడా అట్లనే ఏర్పడ్డది కదా, రూపాంతరం చెందింది. దాంతోపాటు ఆ రోజు రాజ్యపాలనలో వాళ్ళ సమ్మక్క సారలక్క ప్రతినిధులుగా మనం ఇవాళ వాళ్ళ వారసత్వంలో మనం కూడా వాళ్ళమే కదా, వాళ్ళ బిడ్డలమే కదా అక్క. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కులాన్ని బలపరుస్తున్నాం అన్నప్పుడు అంతర్గతంగా మతాన్ని కూడా మనం బలపరుస్తున్నట్టు లెక్క. ఇక్కడ కులాన్ని బలపరిచిందే లేదు, రాజకీయాలకు కులం కావాలి తప్ప. మరి మాదిగలు మహారాజు అన్నప్పుడు కులాన్ని బలపరిచినట్టే కదా.
ఏంది అదేంటి ఎస్సీ అది అంతకుముందు ఇవాళ మనం రిజర్వేషన్లో ఎస్సీ అంతకుముందు రాజ్యాంగం రాయబడక ముందుకు ఇదేంది మనమేంది మన ఉనికి ఏది పంచములు అన్నారు ఎవడో సృష్టించిందే కదా అది అట్లా అది వర్ణ వ్యవస్థ కదా. ఆ వర్ణ వ్యవస్థలో మనం పంచములము అదేంది శూద్రులము తలకాయల నుంచి బ్రాహ్మణుడు నాలుకల నుంచి నోట్ల నుంచి పుడతాడా భుజాల నుంచి పుడతాడా అది కాదు కదా. అది వర్ణ వ్యవస్థలో అది కూడా పాలన కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళ మేనిఫెస్టో, అది వాళ్ళ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అది వాళ్ళ మేనిఫెస్టో, అది పాలన కోసం పాలన చేయడం కోసం ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఉంటే కులం పుట్టింది కదా అక్క. ఈయన మళ్ళా మనం అదే కులాన్ని బలపరిస్తే మళ్ళీ వర్ణ వ్యవస్థను మనం బలపరిచినట్టు అవుతుంది కదా. మరి వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వృత్తులు నేను అదే అంటున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవి వృత్తులు ఏవైతే కుల నిర్మూలన జరగాలని ఎప్పుడైతే అంటున్నారో అతను కుల నిర్మూలన పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. కుల నిర్మూలన జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి వరకు కోరుకుంటున్నాడు. మనం కూడా కోరుకుంటున్నాం. మరి కోరుకున్నప్పుడు కులాన్ని బలపరిస్తే మేము మాదిగల మహారాజులం అని బలపరిస్తే అది మళ్ళీ వర్ణ వ్యవస్థను బలపరిచినట్టు అవుతుంది, ఒక మతాన్ని బలపరిచినట్టు అవుతుంది. అది వర్ణ వ్యవస్థలో నుంచి చూడవలసినటువంటి అవసరం లేదు. మాదిగలు మాత్రమే కాదు 90% ఉన్నటువంటి ప్రజలకు ఈ కులముగా పిలువబడుతున్నాం. ఇది మనం కులాలం కామని అది చాలాసార్లు అవగాహనలోకి తీసుకురావాలి, చాలామందికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ కమ్మరి వృత్తి కదా అది, వడ్రంగి వృత్తి కదా అది, పద్మశాలి నేత వృత్తి కదా, మాదిగల లంద వృత్తి కదా, చెప్పులు కుట్టడం, ఇవన్నీ వృత్తులు కదా. వృత్తుల్లో నుంచి కులంగా రిజర్వ్డ్ అయినాయి కదా. అదేంటి ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా ఏమని ఉంటుంది, కంసాలి 21 BCB అని ఉంటుంది. అక్కడ కూడా మారుతాయి, ఇక్కడ మారుతాయి. తర్వాత లేతే మన సమాజం వస్తే 90% మన ప్రజలం వస్తే తప్పకుండా అది కూడా మార్చుకోవచ్చు. ఈ మార్పులు జరగకుండా ఇవన్నీ మార్పులు కుల నిర్మూలన కూడా జరగాలని అంటే మాదిగలు మహారాజులే వద్దు, లేదా కులము అని అనుకుంటే, లేదా బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు, ఎస్టీ ప్రజలు కులాలలో ఉన్నారు అనుకుంటే, రేపు మన రాజ్యం వచ్చినప్పుడు మన చైతన్యం వచ్చినప్పుడు, మనకందరికి చదువు వచ్చినప్పుడు, మనందరికి మన నేల మనకు దక్కినప్పుడు, మన అన్ని వాటాలు ఉద్యోగం, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. అవి అక్కడనే ఎందుకు ఆగిపోవాలి? అది మహారాజుల దగ్గరనే అదేంటి ఎస్సీలు, మాదిగలు, లేకపోతే మహారాజులు, లేకపోతే పలానా, లేకపోతే జంబూ ద్వీపం, ఇవంతా సాంస్కృతికమైనటువంటి పోరాటంలో అవి ప్రతీకలుగా మనం మార్చుకున్నటువంటి సందర్భం. తర్వాత రాజ్యాంగం నుంచి మనం చూడాల్సినటువంటి దాంట్లో కుల నిర్మూలన జరగాలి. ఎట్లా జరుగుతుంది? మనమంతా ఒకటైతే కదా జరిగేది. మనం ఇప్పటికే బంధువులం అంటున్నాం, అక్కడక్కడ కులాంతర పెళ్ళిళ్ళు, మతాంతర పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి కదా. జరిగితే ఎంతవరకు నిలబడుతున్నాయి? నిలబెట్టుకుంటున్నాం. పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలంటే మనకు ఎంత పని ఉంది, పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవి ఇక్కడే ఆగిపోకుండా, సరే అదేంటి ఎస్సీ వర్గీకరణ దగ్గరనే ఆగిపోకుండా, అది మహారాజుల కాలనీ దగ్గరనే ఆగిపోకుండా, బీసీలు అయితే కులగణన దగ్గరనే ఆగిపోకుండా, తర్వాత 42% కామారెడ్డి డిక్లరేషన్ దగ్గరనే ఇవి ఆగిపోకుండా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఒకటి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి సందర్భంలో ఎవరైతే ఈ దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలో తర్వాత ఈ ఎజెండాతో ఎవరు కనబడుతున్నారు అన్నప్పుడు రాష్ట్రంలో రకరకాల మన మీద దాడులు, కాకి బలగం 90% ఉంది, గద్దలు కొన్ని ఉన్నాయి. కాకులను కొట్టి గద్దలకు పెట్టారు కదా ఇదివరకు, గద్దలను కొట్టి కాకులకు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. గద్దలు ఏంటివి అంటే ఇవాళ లక్షల ఎకరాల భూములు మీద వాలినాయి. డేగ కన్ను ఎంత దూరం ఉంటుందో అంత చూపు అంత దూరం భూములు ఉన్నాయి. లక్షల ఎకరాల భూములు ఈ తెలంగాణలో ఉన్నాయి. ఆ భూములు మనం నిలబడ్డ మన కాళ్ళ కింది నేలను ఇవాళ కార్పొరేటీకరణ చెందినవి. అవి ఇప్పుడు మళ్ళా మన వనరులు మనకు కూడాలి అనంటే, మన రాజకీయం మనకు ఉండాలి అనంటే, ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అంశాలు అట్లా
ఇవన్నీ మనకి కావాలంటే ముందు భూమి కావాలి. ఈ భూమి కావాలి అని అంటే దీనికి మన ఒకటి జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీలో మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. మా భూమి రథయాత్రలో గడప గడపకు వెళ్ళాలి, గ్రామాన గడప గడపకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్య, అక్కడ ఉన్నటువంటి వైద్యం, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో లేదా గ్రామ కంఠంలో ఉన్నటువంటి పరిస్థితులు, కలెక్టర్లు ఇప్పుడు మన వాళ్ళకు అదేంది ఎన్ని జిల్లా ఉంటే జిల్లాలలో ఎన్ని మండలాలు ఉంటే ఎన్ని మండలాలకు అవి పనిచేస్తున్నాయి. ఏ కలెక్టర్ అన్న వెళ్ళి ఇగో ఈ ఇల్లు కూలిపోతుంది, ఇతను పేదవాడు, ఇతనికి ఉద్యోగం లేదు, తర్వాత వీళ్ళకి ఇల్లు కల్పించాలి, రేషన్ కార్డు ఉందా లేదా, లేకపోతే పెన్షన్స్ వస్తున్నాయా లేదా, లేదా మేము మా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టినటువంటి భూములలో మేము ప్రవేశపెట్టినటువంటి అదేంది పథకాలు వీళ్ళు 400 హామీలు ఏదో ఇచ్చిరు కదా, అది పాత కేసీఆర్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఏనాడన్నా వెళ్ళి చూసిందా, ఏ గ్రామాన్నన్నా పరిశీలన చేసిందా? ఎంతసేపు అదేంటి మనకు గత 10 ఏళ్ళే కాకుండా ఇప్పుడు కూడా ఎంతసేపు తెలంగాణ అభివృద్ధి అని అంటే పింక్ కటౌట్లు రాష్ట్రం నిండా ఎక్కడ చూడు. ఇప్పుడు మన వరంగల్ రజతోత్సవ సభ ఏదో జరిగింది, 25 ఏళ్ళ రజతోత్సవ సభలో ఎంత విధ్వంసం, ఆ సభ కోసం ఎంత విధ్వంసం జరగాలనో అంత విధ్వంసం జరుగుతుంది. ఏం విధ్వంసం జరుగుతుంది అని అంటే ఫ్లెక్సీలు, కండువాలు, తర్వాత బ్యానర్లు, తర్వాత ప్లాస్టిక్ వాటర్ అందిస్తారు కదా, దాంతోపాటు బస్సులల్లో కూలిచ్చి మన ప్రజల్ని అదేంటి కోటర్ బాటిల్ ఇచ్చి బగారా బువ్వలు పెట్టి సభలకు తరలిస్తున్నారు. తర్వాత ఇది తప్ప మనకు ఆడేమన్నా మనకు కనిపించిందా ఆ సభలల్లో? మన కోసం అభివృద్ధిలో మీకు రేషన్ కార్డులు ఇంటింటికి వచ్చినాయా, ఇంటింటికి నల్లా వచ్చిందా, లేకపోతే ఇగో ఈ పథకం ఇంటి దాకా అందుతుందా, లేకపోతే మీ అదేంటి వరంగల్లుకే అది కవిత ఒకరోజు మాట్లాడింది కదా, ఆమెమని వరంగల్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమ పెట్టాలి అని అంటది. రాణి రుద్రమ ఎట్లా పెడతావు నువ్వు? రాణి రుద్రమ అనే పేరు ఎట్లా పెడతావు? ఈమె అదేంటి మన సమ్మక్క సారలక్కలు ఆడ ఉండగా వర్గ దృక్పథంతో మాట్లాడుతుంది కదా. ఈమె రాణి పోకడలు ఈమెకు ఉన్నాయి కదా, నియంత పోకడ కదా ఈమె. ఇట్లాంటివి కోకొల్లలు ఉన్నాయి అక్కడ. ఇవాళ సామాజిక తెలంగాణ అనగానే మా కోసం ఏదో అదేంటి కొత్త పాఠం ఉండినట్టు మేమేం భావిస్తలేం. అవి ఇదొక మోసపూరితమైనటువంటి మోసకారి మాటలు. లిక్కర్ ఎజెండా అని చూసినాం కదా, ఆమె ఉద్యమమే అది. ఆమె ఎవరికో ఏదో చేసినట్టు విక్టరీ చూపిస్తుంటుంది, జై అని చెప్తుంటుంది. అదేంది ఉద్యమం చేసి జైలుకు పోయింది ఆమె? ఏమన్నా ఉద్యమంలో కూడా జైలుకు పోలేదు కదా, ఆమె అరెస్ట్ కూడా అవ్వలేదు కదా. అదేంది పోయి అదేంది లిక్కర్ స్కామ్ చేసి, ఆ లిక్కర్ స్కామ్ పేర్లేంది మనం చూసినాం, కిలోల నెయ్యి. ఆడ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా అక్కడ కొంచెం సామాజిక న్యాయం మాట్లాడిన ఏమే ఢిల్లీలో సామాజిక న్యాయం ఉండేనా లేదా? ఆ పార్టీ ఇవాళ ఆమె వల్ల సమూలంగా నాశనం అయిపోయింది కదా. తర్వాత కేరళలో కూడా వినపడుతుంది కదా ఈమె స్కామ్. ఇంత స్కామ్ ఇదొకటే కాకుండా, లిక్కర్ స్కామ్ మాత్రమే కాకుండా అదేంటి జైలుకు పోయించిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఓ ఛానల్కి ఇచ్చింది తను. ఆమె ఎక్కడన్నా పశ్చాత్తాపమే తనలో లేదు. ఈ లిక్కర్ స్కామ్ చేసి నువ్వు 1,000 కోట్ల రూపాయలు దన్నుకోవడం ఒక ఎత్తు అయితే, నువ్వు అత్యధిక అదేంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా తాగుబోతూ తెలంగాణగా మార్చినటువంటి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏదైతుందో ఇది ఆమె పైన జరిగిన రాజకీయ కుట్ర అని కొంతమంది అంటారు అక్క, మీరేమంటారు? రాజకీయ ఇంతమంది దేశంలో ఇంతమంది ఉండగా ఇంతమంది ప్రధానులకు కూడా బిడ్డలు ఉన్నారు, సీఎంలకు బిడ్డలు ఉన్నారు. ఇంతమందిని కాదని ఈమె మీద మాత్రమే ఆరోపణ ఎట్లా వస్తుంది? నిందలు ఎందుకు పొందుపోదని మన తెలంగాణ భాషనే కదా, తెలంగాణలో మాట్లాడతాం. ఇంతమందిని వదిలిపెట్టి మీ మీద నిందలు ఎందుకు వస్తాయి? నువ్వు ఒకవేళ నిందనే అయితే తీహార్ జైలుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? తీహార్ జైల్లో జరిగిన విషయాలను ఎందుకు మీరు బయట పెట్టట్లేరు? ఎందుకు అదేంటి మీరు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకటై మన ఎంపీ ఎలక్షన్లలో మనం వాళ్ళ రాజకీయ తీరు చూసినాం కదా.
స్కాములు, అనేక స్కాములు. కాళేశ్వరం స్కామే, బతుకమ్మ ఫండ్ స్కామే, బతుకమ్మ చీరల ఫండ్ స్కామే, లిక్కర్ స్కామే, తర్వాత ఇక కేటీఆర్ చేసినటువంటి స్కాములు అయితే లెక్కేలేవు, అవి కనపడనివి స్కాములు. తర్వాత విదేశీ పెట్టుబడులతోటి ఈరోజు మీరు వందలాది కంపెనీలను పిలిచి మీరు అందులో వాటాలు పొందుతున్న సంగతి ప్రజలకు తెలుస్తుంది కదా. అయితే మొత్తానికి దాసోజు లలిత ఏమంటుందంటే లిక్కర్ స్కామ్కు ప్రాతిపద్యం మొత్తానికి పూర్తిగా వహించింది కల్వకుంట్ల కవిత అనేది అంటుంది. కల్వకుంట్ల కవిత ఎప్పుడు కూడా అందరికి పంచే బతుకమ్మ చీరలు కట్టుకోలేదు, ఆమె పట్టు చీరనే కట్టుకుందని అంటుంది. కల్వకుంట్ల కవిత గారు ఏదైతే సామాజిక తెలంగాణ అంటుందో ఆ సామాజిక తెలంగాణను దాసోజు లలిత పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ విశారదన్ విషయానికి వచ్చేసరికి విశారదన్ మహారాజు చేసే పోరాటానికి ఏదైతుందో పూర్తిగా బీసీల మద్దతు ఉంటుంది అని కూడా చెప్తుంది. అక్క అంతేనాక? ఇప్పుడు కల్వకుంట్ల కవిత మీద కేవలం ఆరోపణలు చేయడానికి నాకేమి వేరే పనులు లేకుండా ఏం లేము. మా రాజ్యం కోసం మా 90% ప్రజలకు ఏం చేయాలో మాకు ఒక వైపు 90% మా పనులు మాకున్నాయి. ఈరోజు ఆమె మీద పన్ను కట్టుకొని బురద చల్లాల్సినటువంటి అవసరం లేదు. ఆ బురద క్లియర్గా కనబడుతుంది. 10 ఏండ్ల పాలనలో తమిళసై వచ్చే వరకు కూడా మహిళల మంత్రులు లేనటువంటి సందర్భం. వీళ్ళందరూ మళ్ళా దాంట్లో ఉన్న నాయకులు, అందులో ఉన్న కవులు, రచయితలు, ఉద్యమకారులందరూ ఒకరోజు కూడా మాట్లాడని పరిస్థితిని మనం చూసినాం. మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడతారు, మహిళ లేని ప్రభుత్వంలో మహిళా దినోత్సవం గురించి మాట్లాడతారు. తర్వాత ఈ 10 ఏండ్ల తర్వాత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ అని అనుకుంటున్నామో అప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసిన కవిత వాళ్ళ తండ్రి ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసిండు కదా. కేంద్రంలో మాత్రం జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు కోసం పోరాటం అని చెప్పి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఓ రోజు అదేంది 33% ఉమెన్ రిజర్వేషన్ కావాలి, నా వల్లనే వచ్చింది, బిల్ పాస్ అయిందని మాట్లాడుతుంది. అదే బిల్లు తీసుకుంటే మనం బీసీలకు ఆమె వ్యతిరేకే కదా. ఈ రకంగా కూడా బీసీలకు వ్యతిరేకే. ఎందుకు వ్యతిరేకి అంటే ఆనాడు 33% హిందూ కోడ్ బిల్ పాస్ అయితే బీసీ మహిళల ప్రాతినిధ్యం ఉండకుండా బిల్ పాస్ చేయొద్దు అనేది ఆనాటి పెద్దల ఆలోచన. ఆ బిల్లును ఆ రోజు అడ్డుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ అడ్డుకున్నాడు, మధు దండావతే, లల్లూ ప్రసాద్ యాదవ్ తో పాటు బాబాసాహెబ్ గారు అయితే తన న్యాయశాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి వాడు బాబాసాహెబ్. మరి వాళ్ళకు నువ్వు వ్యతిరేకమే కదా. అంటే వీళ్ళు మహనీయుల ఆలోచనలు మీకు కనపడవు. ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకించిండ్రు అనేది మీ దృష్టికి రాకుండానే 33% బిల్లును అమలు కావాలి అని చెప్పి ఆ రోజు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి. అయితే ఇది ఇక్కడ కూడా ఇక్కడ మాత్రమే కాదు, యావత్ దేశంలో బీసీ మహిళల వ్యతిరేకి కదా ఈమె. ఈ వ్యతిరేకి అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటుంది. ఇక్కడ రాజకీయ కోణం క్లియర్గా కనబడుతుంది, రాజకీయం కుట్ర ఇదంతా. అది అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ 42% అమలు చేయాలని ధర్నా చౌక్ దగ్గర కూర్చుంటుంది. ఎత్తేసిన ధర్నా చౌక్ దగ్గర మీరు ఎట్లా కూర్చుంటారు ఆడ? మీరు బీసీల ప్రతినిధులు ఎట్లా అవుతారు? మీరు ఒకవేళ బీసీ ప్రతినిధులే అయితే నువ్వు శంకరమ్మకు లేదా బీసీ మహిళలకు ఎందుకు వాటా ఇవ్వలేదు? నువ్వు ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నా, జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నా, పూలే కోసం పోరాటం చేసినా మీ 10 ఏళ్ళకి ఎందుకు చేయలేదు? మీ చుట్టూ ఎంతమంది బీసీ మహిళలు ఉన్నారు? నువ్వే కాకుండా బీసీ మహిళను అక్కడ పెట్టి నువ్వెందుకు ఉద్యమం జరపట్లేవు? ఈ బీసీ ఉద్యమానికి కూడా నువ్వే ఎట్లా కనపడతావు? నువ్వు ఏంది 1200 మంది విద్యార్థులు 1300 మంది విద్యార్థులు చచ్చిపోతే, నీళ్లు నిధులు ఉద్యోగాల పేరిట చచ్చిపోతే మీ 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి కదా కుటుంబంలో. మరి అట్లనే బీసీలు ఈ రాష్ట్రంలో 50% ఉన్నా
మరి వీళ్ళందరూ ఇందులో ఉన్నటువంటి సగభాగమైనటువంటి 20% ప్రజల మీద మహిళలను కనపడకుండా, మహిళల్ని భాగస్వామ్యం చేయకుండా జంతర్ మంతర్ దగ్గరైనా తర్వాత ధర్నా చౌకులైనా ఈమెనే ఎట్లా కనపడుతుంది అనేది మనం ఆలోచించాలి. పూలే విగ్రహం దగ్గర పూలే విగ్రహం పెట్టాలి మేము అని మాట్లాడతావు. నువ్వు చేయాల్సింది పూలే విగ్రహాలు మాత్రమే కాదు, నీ పార్టీలో మాకు సగభాగం ఇప్పి మా మహిళలకు. బీసీ ఎజెండానే నీది అయితే మీ పార్టీలో సగభాగం బీసీ మగవాళ్ళకు ఆడవాళ్ళకు సీట్లు ఇస్తామని ప్రకటించండి. నువ్వు రేపు ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా పోటీ చేస్తే మహిళలు నిలబెట్టు. నువ్వు ఇన్నాళ్ళు చేసిన పాలన సామాజిక న్యాయంలో మేము వెనకబడిపోయినాం కదా, మేము మీ వల్ల బాధితులుగా మారినాం కదా, పీడనకు గురైనాం కదా, మమ్మల్ని దోపిడీ చేసినాం అనే అంశం మీకు అర్థమవుతుంది కదా. అందుకు నువ్వు మా వెనకాలండి లేకపోతే నువ్వు మా పక్కకుండి నువ్వు సపోర్ట్ చేయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ అనేది మన 23 ఏళ్ళు ఉంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ అనేది 2 ఏళ్ళుగా ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ దినోత్సవం ఎట్లా పెట్టుకుంటారు? మీకేమన్నా చిన్న అది కూడా లేదు కదా, నాలెడ్జ్ లేదు కదా. స్క్రిప్టులు రాస్తే మాట్లాడుకుంటా అంటారు, అడ్డం పొడుగు అని వాళ్ళే మాట్లాడతారు, అడ్డం నీళ్ళు వాళ్ళే మాట్లాడతారు. పాలనలో ఉన్నప్పుడు మాటలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు ఎంత ఇదిగా కనపడుతున్నాయి మనకు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కదా, అహంకారంతో మాట్లాడుతున్నారు కదా. అది బయట ప్రజలలో వచ్చి అట్లా మాట్లాడితే దవడల కురికి కొట్టి మాట్లాడతారు ప్రజలు. ఏందిరా నువ్వేమన్నా అన్నం తింటావా, కడుపు గడ్డికి తింటున్నావు అన్నట్టు అదేంది నిలదీసి మాట్లాడతాం మన జనంలో. అట్లా మాట్లాడుతున్నారు మన వాళ్ళు జనాలు. బస్సు ఉచిత పథకం ఏదో ఉంటే వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదు, వీళ్ళ ఇంట్లో సొమ్ము కాదు, కాంగ్రెస్ సొమ్ము కాదు, టీఆర్ఎస్ సొమ్ము కాదు. బస్సులు ఎక్కిన మహిళల్ని కేటీఆర్ ఏమంటాడు, డాన్సులు చేసుకోరి అని మాట్లాడతావు. ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లా వస్తావురా విధవా అని మేము అడుగుతున్నాం. వాని పెళ్ళం బస్సు ఎక్కదు, వాని అమ్మ బస్సు ఎక్కదు, వాని చెల్లె బస్సు ఎక్కదు, వాని సామాజిక వర్గాలే బస్సు ఎక్కవు. పాపం ఎక్కడన్నా ఎవరైనా తల్లులు ఉంటే, పాపం పేద తల్లులు ఆ వర్గాలలో తల్లులు ఉంటే వాళ్ళు ఎక్కుతారేమో. వాళ్ళ మీద కూడా మీకు గౌరవం లేదా అని అనిపిస్తుంది. ఇట్లా అడుగడుగున అవమానపరుస్తారు. కొంగర కలాన్లో ఒక మీటింగ్ పెడితే అక్కడ లంబాడీ మహిళల్ని వాళ్ళకు బిర్యానీ తర్వాత మందిచ్చి వీడియో తీసి ఒక ఆడ వాళ్ళను ఎంత హీనంగా చూపించినటువంటి పరిస్థితి. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ నిర్దాక్షిణ్యంగా వదిలేసిన పరిస్థితి. ఇవాళ రెడ్లైనా వెలుమలైనా ఈ రాష్ట్రంలో క్లియర్ మన 90% ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళు వ్యతిరేకులు. ఎవరి భూములు వాళ్ళు సంపాదించుకుంటారు. రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్తుండ్రు, మా తాత ముత్తాతలు జమీందారులు జాగీర్దారులు అని చెప్తున్నాడు. మరి జమీందారు జాగీర్దారుల రక్తం నుంచి వారసత్వం నుంచి వచ్చిన వాడు వాణిలో కూడా ఈ నియంతృత్వత కనిపిస్తుంది కదా, ఉంటుంది కదా, కంపల్సరీ ఉంటుంది కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా సామాజిక కోణం, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహలు ఏమన్నా ఉంటే వారి భూములన్నీ ఈ ప్రజలకు ఇచ్చి లేకపోతే ఈ ప్రజలకు జాతీయం చేసి మాట్లాడాలి. రోడ్డు మీదకి వచ్చి మాలాగా మేము రోడ్ల మీద ఉన్నాం ఇవాళ, ఉద్యమాలు చేసి రోడ్ల మీద ఉన్నాం ఇవాళ. జై తెలంగాణ చిన్న బిడ్డలను సంకలేసుకొని అదేంది తిండి తినక, తిప్పల తిండి లేక, నిద్ర లేక ఉద్యమాలు చేసినటువంటి రోజులు అవి. ఎంతమంది రైలు రోకోలో కాళ్ళు చేతులు ఓడగొట్టుకున్న వాళ్ళు గుర్తుకు రారు వీళ్ళకు. తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు గుర్తుకు రారు. తర్వాత ఏదైతే ఉద్యోగాలు పేరిట మోసపోయిన ఏజ్ బారే ఉద్యోగాలు లాస్ అయ్యారు కదా చాలామంది ఉద్యమకారులు, వీళ్ళందరూ వీళ్ళకు గుర్తురారు. ఆపరేషన్ కగారు పైన ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సామాజిక తెలంగాణను మాట్లాడినప్పుడు నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా అని మాట్లాడిన ఆ కుటుంబం ఆ ఇంటి బిడ్డగా లేదా ఆ ఇంటి కొడుకుగా ఆ ఇంటి అల్లుడుగా ఆపరేషన్ కగారు పైన మాట్లాడకపోవడం. ఎందుకంటే ఆ పార్టీ చెప్పింది ఆ నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా, ఆ ఎజెండాలో నుంచే తెలంగాణ రాష్ట్ర సాధనని మాట్లాడిన ఈ కుటుంబం
కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ మొన్న అక్కడెక్కడో తండ్రి మాట్లాడిండు, మరి పిల్లల బాధ్యత ఏడవడతాడ పిల్ల చేష్టలాగా మాట్లాడతారు, సోయుండి మాట్లాడతారో, లేకపోతే మందు దాగొచ్చే మాట్లాడుతుందో, మందు బ్రాండ్ కదా, మందు దాగొచ్చే మాట్లాడుతుందో సభలలో అని అనిపిస్తుంటుంది. చూసే ప్రజలు అంటున్నారు, నేను కాదు, చూసే ప్రజలు అంటున్నారు, ఏం తాగి మాట్లాడుతుందా, సోయి తప్పి మాట్లాడుతుందా అని మాట్లాడుతున్నారు. అట్లాంటి దాంట్లో నుంచి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడాలి, తర్వాత పారామిలిటరీ బలగాలను వెనుకకు పంపాలి అని మాట్లాడతలేదు. ఆమె అదేంది బీజేపీ పార్టీ నుంచి రాణి రుద్రం ఒక స్టేట్మెంట్, బండి సంజయ్ ఒక స్టేట్మెంట్, ఏంది ఆపరేషన్ కగారును ఆపేయమని మాట్లాడుతుర్రు. వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు ఎందుకు కవిత? మాట్లాడాలి కదా. అయితే నీ కేంద్రంతో ఏ పొత్తు లేకపోతే, నీకు ఏ వాణిజ్య అదేంది పొత్తులు, అదే వాణిజ్య ఆమెకు కూడా అది లిక్కర్ స్కామ్కు దానికి ఈ రాష్ట్రానికి పొత్తు ఉంది, ఏదో ఎందుకు మాట్లాడారు? వీళ్ళు మాట్లాడాలి కదా. సరే అక్క, ఇప్పుడు ఏమంటుందంటే విశారదన్ మహారాజు ఏదైతే కోరుకుంటున్న ఉందో, మా రాజ్యం వస్తే, మా రాజ్యాధికారం వస్తే ఈ బ్రతుకులన్నీ మారుతాయి అని మీరు అంటున్నారు. అంటే ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండు ఒకటే, ఏం జరగలేదు, ఏం జరగవు, మాకు ఎంతో అన్యాయం జరుగుతుంది, ఒక 90% పేద ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కోరుకునే రాజ్యాధికారం వస్తే ఈ బ్రతుకులన్నీ మారుతాయా? డెఫినెట్గా మారుతాయి. ఎందుకు మారుతాయి అంటే, ఇవాళ మనం మాట్లాడుకున్నాం, చాకల్దాన్నమ్మో అంటే ఆకిట్ల బయటి వాకిట్ల ఆ తలాకిళ్ళ నిలబడి చాకల్దాన్నమ్మో అని అంటే గుళ్ళలా బువ్వ తెచ్చేసినటువంటి సందర్భం. ఆ తల్లికి న్యాయం జరగాలన్నా జరుగుద్దా? బిడ్డలుగా, ఆమె బిడ్డలుగా. తర్వాత కొలిమి ఊది 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 సమ్మెట్లు కొట్టి భయంకరమైన బీభత్సమైనటువంటి సాంకేతిక పనిముట్లు లేకపోయినా మా దగ్గర ఉన్న ఇనుప బాటసలు, ఉలులు, పటాసులు, శీర్ణపులు, రంపాలు ఇవి బయట ఆడుతుంటే మా కడుపుల కోతకు గురైనటువంటి వివక్షల నుంచి, మగ్గం గుంటలోనే పట్టు పీతాంబరాలు నేసినటువంటి పద్మశాలి భార్యకి, తల్లికి, బిడ్డకి, చెల్లెలకి పట్టు చీరలు గట్టని, తర్వాత ముగ్గుపోసి ఆది బునాదైనటువంటి బొడ్డెర తల్లులకు భూములే, ఇల్లే లేదు కదా. అందమైన భవంతులు నిర్మించినటువంటి భవంతుల కింద పునాది అయినటువంటి వడ్డెర తల్లికి ఇల్లు లేదు కదా. మంగలి తల్లి ఇవాళ కోసిన తల్లి చీరి పండబెడుతుర్రు, ఏవి ఆపరేషన్లు, సర్జరీలు జరుగుతున్నాయి కదా. అప్పుడు జరగలేదు. మంగళ తల్లులు, మంత్రసాన తల్లులు ఉన్నప్పుడు తెలంగాణలో ఇన్ని కడుపు కోతలే లేవు. ఇప్పుడు ఇవాళ సర్జరీలు చేసిన తల్లి కోసి పండబెడుతుండ్రు. అవాళ ఈ గైనిక్ని ఎంత బాగా చూసేవాళ్ళు అంటే, మంగళ తల్లులు తొలి వైద్యులు ఉన్న కాలంలో ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు ప్రశుద్ధి ఎప్పుడు అవుతుంది, లేకపోతే ఎప్పుడు నీళ్ళు ఆడుతుంది అని వాళ్ళ పర్యవేక్షణలో మంచిగా చక్కగా తల్లి బిడ్డలు మంచిగా కాన్పులు అయ్యేవి, నీళ్ళు ఆడేవాళ్ళు. నీళ్ళు ఆడిన తర్వాత అదేంటి ఉడతోలే ఉరుకులాడు, పామోలే పారాడు, కప్పోలే గంతులేవి, 100 ఏళ్ళు బతుకమని, 1000 ఏళ్ళు వర్ధిల్లమని కీర్తి యశస్సులతో దీవించిన మంగళ తల్లులు. వాళ్ళు పిల్లొచ్చినా పట్టిర్రు, పిడికొచ్చినా పట్టిర్రు. ఆ తల్లులకి చెప్పులు తయారీలో లందల తోడుక నానిస్తే, తంగడి తోడుక నానిస్తే, చర్మం నానిస్తే దుర్భేద్యమైన తోలును పురుగులు పట్టి, చీములు పట్టి దుర్భేద్యమైన తోలుని శుద్ధి చేసి అందమైన చెప్పులు కుట్టి, అదే తోలుతోటి మనం మంచినీళ్ళు తాగడానికి తిత్తులను చేసి, అదే తోలుతోటి తోడెంబొక్కన, తర్వాత తొండెంబొక్కన్లు, తర్వాత తిత్తులు, సమస్త ఉత్పత్తుల స్త్రీలకు, చేతి వృత్తుల స్త్రీలకి న్యాయం జరగవలసిన అవసరం ఉంది. మేదర్ తల్లులు ఇవాళంతా ప్లాస్టిక్ మయం అయిపోతుంది. మేదర్ తల్లులను కనుమరుగు చేస్తే, మేదర్ తల్లులకు కావాల్సిన వనరును, గుట్టలను, కొండలను, కోనలను
అదేంటి ఈత చెట్లను అంత కనుమరుగు చేస్తే ఇవాళ మనలో ప్లాస్టిక్ వచ్చి చేరుతుంది. ఇట్లాంటి తల్లులకు సమస్తంగా ఉన్నటువంటి 90% నా కూలి తల్లులు, సేవా చేతి వృత్తులలో ఉన్న మంగళ తల్లులకు, పద్మశాలి తల్లులకు, మేరోళ్ళ తల్లులకు, ఒడ్ల కమ్మరి తల్లులకు, వడ్డెరి తల్లులకు, పూసలి తల్లులకు, తర్వాత మైనారిటీ తల్లులకు, తర్వాత మాదిగ తల్లులకు, మాల తల్లులకు, అందరికీ మొత్తంగా ఉన్నటువంటి మొత్తం తల్లులతో పాటు ఉపకులాలుగా ఉన్నటువంటి నా తల్లులు సంచారం చేసేటువంటి తల్లులకు, సంచారం తల్లులకు పాదాలకు జ్ఞానం ఉంటుంది. సంచారంతో పాటు అనేకమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సాంస్కృతికంగా మలుచుకొని, ఆ సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని తీసుకొని, సాంస్కృతిక యుద్ధంలో రాజకీయ యుద్ధం చేసి, రాజకీయ యుద్ధంతో పాటు సమిష్టి వాటాలను వేసుకునే ప్రణాళికలో ఏది ఉన్నా ఆ ప్రణాళికలో భాగం కావాలి, ఆ ప్రణాళికలో అంతర్భాగం కావాలి. ఈ ప్రణాళికలో గంటెడు భూమి లేనటువంటి మహిళలకు భూములు కావాలి. ఈడబ్ల్యూఎస్ను రద్దు చేసుకోవాలి. మాకు అదేంటి రేపు పొద్దుగాల రేపు 2029లో ఢిల్లీలో ఎలక్షన్లు వస్తాయి, ఎన్నికలు వస్తాయి. తర్వాత రాష్ట్రంలో 2028లో ఎలక్షన్లు వస్తాయి. అయితే ఈ ఎలక్షన్లలో 28, 29 మధ్యలో ఒక సంవత్సర కాలం అటైతే ఇప్పుడు 25 నడుస్తుంది. దీంట్లో అది హిందూ కోడ్ మహిళా బిల్లు కోసం మా పోరాటం, దాంతోపాటు అదేంటి 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిపి ఇప్పుడు హిందూ కోడ్ బిల్లు ఒకటి అమలైంది కదా, 33% హిందూ కోడ్ బిల్లు ఒకటి అమలైంది. అది బిల్ పాస్ అయింది. రేపు 29 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిపితే అది అమల్లోకి వస్తే మాకు చాలా స్త్రీలం వేల ఏళ్ళ సంది వెనుకబడ్డది ఒక ఎత్తు అయితే రేపు పొద్దుగాల కనుమరుగా అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. వీటి అన్నిటి దృష్ట్యా గంటెడు భూమి కావాలి, ఈడబ్ల్యూఎస్ రద్దు కావాలి, ఇదేంటి హిందూ కోడ్ బిల్లులో భాగస్వామ్యం కావాలి, తర్వాత మా వనరులలో, తర్వాత మా వాటాలలో, తర్వాత వివిధ రంగాలలో విస్తరించవలసినటువంటి అవసరం ఉంది, అనివార్యత ఉంది. దయచేసి మన 90% ఉన్నటువంటి మన మహిళలం, మన 90% జనాభాలో మనం కూడా 45% మనం ప్రజలం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలం ఉంటాం. అందరూ వివిధ రంగాలలో ఉన్న మహిళలందరూ మన ఈ ఉద్యమంలో భాగం కావాలి. స్త్రీల ఉనికిని మనం కాపాడుకోవాలి అని అంటే మనం మన నేపథ్యాన్ని, మన కోసం కొంత టైంను కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మహిళ బతుకుతుంది, మహిళ ఉనికిలో ఉంటుంది, మహిళ రాశిలో ఉంటుంది, మహిళ వాసిలో ఉంటుంది, చట్టసభల్లో ఉంటుంది. ఇట్లా ఉంటేనే ఇది సామాజిక న్యాయం అవుతుంది. లేకపోతే ఎప్పటిలాగానే గద్వాల నుంచి ఉన్నటువంటి జేజమ్మను, లేకపోతే గడిలో ఉన్నటువంటి కవితమ్మను మన మీద మాట్లాడతారు, పెత్తనం చేస్తారు, మన శ్రమను దోపిడీ చేస్తారు. సామాజిక రంగాలలో వచ్చినటువంటి వాటాల మీద దోపిడీలు జరుగుతాయి. ఇంకా మనం వెనుకకు వందల ఏళ్ళు ఇంకా వెనుకబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. వీళ్ళు విద్యా వైద్యాలు మనకు అందనీయకుండా చేస్తున్నటువంటి సందర్భంలో మన గొంతులు మనకు కావాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సాధించుకున్నామో ఇవాళ మన జేఏసీ ఉద్యమాలను మీరు ఏ రంగాలలో ఉన్నా అన్ని రంగాలలో కలిపి భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం. సరే అక్క, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ఆపరేషన్ కగారు గురించి కూడా వాళ్ళు మాట్లాడిందా, ఆమె మాట్లాడిందా అని ఒక ప్రశ్న వచ్చింది. నిజానికి ఒక మాట మాట్లాడుకుంటే ఇప్పుడున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరైనా ఒకప్పటి ఆదివాసులే, అంతే కదక్క? ఒకప్పుడు ఆదివాసులు వాళ్ళు కూడా ఒక 100 సంవత్సరాలకు, ఇప్పుడు 100 సంవత్సరాలు ఎందుకు, ఒక 50-60 సంవత్సరాలకు అయినా వాళ్ళు ఆదివాసులు. ఇప్పుడు విశారదన్ మహారాజ్ అయినా సరే, ఇక్కడ మీరు కోరుకుంటున్న రాజాధికారం కోసం కోరుకుంటున్న ఎవరైనా సరే, జరిగే ఆపరేషన్ కగారు గురించి మీరు మాట్లాడారా? మాట్లాడుతూనే ఉన్నాం. ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, పారామిలిటరీ బలగాలను వెనుకకు పంపాలి. అందులో ఉన్న యుద్ధంలో ఉన్న వాళ్ళు అందరూ మన ప్రజలు, 90% ఉన్న మన ప్రజలే. అక్కడ కూడా కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా మన ప్రజలే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పారామిలిటరీ బలగాలు కూడా. తర్వాత ఇందులో ఇప్పుడు ఆదివాసులు లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు మన వాళ్ళే. మొత్తంగా ఏమంటారు, తెలంగాణలో సామెత ఉంటుంది, బర్రెను దూడని జీకమంటారు, బర్రెందనం అంటారు.
అట్లా ఇది భావజాల యుద్ధాలు ఇవి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా మన విధ్వంసాలే కోరుకుంటాం అవి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కడైతే ఆదివాసుల మీద జరుగుతున్న ఆ మారణం ఏమవుతుందో అక్కడ మిలిటరీ బలగాలు, ఈ బలగాలు కూడా వచ్చేసి ఆదివాసులనే చంపుతా ఉన్నాయి. మన వాళ్ళ పైన మనోళ్ళే యుద్ధం చేస్తున్న కాలం ఇది. దీనిపైన మీరేమంటారు? అంటే మనోళ్ళని చంపుకుంటూ పోతున్నారు కదా, మనం ఎక్కడ కూడా స్పందించకపోతే ఈ ఆదివాసులు అనేటోళ్ళు ఇంకా ఈ దేశంలో ఉండరు. ఇక నేను మనం మాట్లాడుకునే ఇక్కడ నక్సలైట్ల గురించో మావోయిస్టుల గురించో మనం మాట్లాడట్లేదు, ఆదివాసుల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ఆదివాసులే కదా పట్టుగొమ్మలు ఈ దేశానికి. నిజంగా ఇవాళ ఆదివాసీల భూములను ఎందుకు కబ్జా చేయాలనుకుంటుంది, ఆదివాసీల పైన కగార్ ఆపరేషన్ ఎందుకు ఉన్నది అనేది మనకు క్లియర్గా తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే ఆ కగార్లో ఉన్న అది ఆదివాసీ భూములలో నిధులు ఉన్నాయి. ఎట్లాంటి నిధులు? ఖనిజాలు ఉన్నాయి, బాక్సైటు, తర్వాత యురేనియం ఇట్లాంటివి ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. వీటిని దళారీ కంపెనీలకు కట్టబెట్టడం కోసం లేతే విదేశీ పెట్టుబడులుగా మార్చడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇది కేంద్రంలో వాళ్ళకి తెలుస్తుంది, నాయకులకు తెలుస్తుంది, రాష్ట్రంలో నాయకులకు తెలుస్తుంది. వీళ్ళ వ్యాపారం కోసం లేదా వీళ్ళ ఒప్పందాల కోసం వీళ్ళ ఆడుతున్నటువంటి పందేరం. ఈ ప్రజల్ని మనం కాపాడుకోవాలి. ఆదివాసుల్ని ముఖ్యంగా వాళ్ళు ఉనికిలో ఉంటేనే ఆ భూములు అక్కడ రక్షింపబడతాయి. ఆదివాసులను కాపాడుకోవాలి. అందుకే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరుతున్నాం. సరే అక్క, మా ఎన్ఐఎన్ మీడియా స్టూడియోకి వచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు మీరు. మళ్ళొకసారి అనేక విషయాలు అనేక సార్లు మాట్లాడుతూనే ఉండాలి. యుద్ధం ఆగిపోలేదు, అదేంటి అయిపోలేదు, ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూనే ఉండాలి. మనకి ఇదే పని ఇస్తూనే ఉంటారు. ఖండించకపోతే మరింత ప్రమాదం ఒకటి ఉంటది. కాబట్టి కగార్ను నిలిపివేయాలని మనం కోరుకుందాం. ఒకవైపు ఇక్కడ స్టేట్లో జరిగే విధ్వంసాలు ఏవైతున్నాయో, ఇక్కడ దామగుండం కావచ్చు, ఇక్కడ హైడ్రా కావచ్చు, ఇక్కడ లిక్కర్ స్కాములు కావచ్చు, ఏవైనా సరే ఇక్కడ జరిగే అన్ని విధ్వంసాలను ఇవన్నిటిని ఆపివేయాలి, నిలిపివేయాలి అని కోరుకుందాం. మీరు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. మళ్ళీ మీరు మా స్టూడియోకి రావాలి, వచ్చి ఇంకెన్నో విషయాలు మనం పంచుకుందామని. థ్యాంక్ యూ అక్క. మాట్లాడదాం తర్వాత అనేక అదేంటి అగ్రకులాల మీడియాలు మాతోటి లేవు. ఇది కూడా అదేంటి 90% బలగంలో నా తమ్ముళ్ళు కాబట్టి మన ప్రజల గొంతు కాబట్టి ఎన్ఐఎన్ మీడియా ఇట్లా నా గొంతును రికార్డు చేస్తుంది. ఇది ఈ కాస్త మన ప్రజలకు చేరితే 90% ఉన్న మన ప్రజలకు చేరితే కనీసం మన వైపు ఆలోచననో లేకపోతే చైతన్యమో లేకపోతే ఏదో ఒక రూపంలో మన వాళ్ళు భావజాలలో నుంచి బయటపడతారనేది అభిప్రాయం. ఇక పెద్ద మీడియాలు మన వైపు అసలే రావు. అక్క, మీరు విశారదన్ మహారాజు వెనకాల పనిచేస్తూ ఉన్నారు. బీసీలలో నాయకులు మొత్తానికి లేరా? అక్కడ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ నాయకులు ఉన్నారు, అన్ని విధాలుగా పనులు అక్కడ కూడా జరుగుతున్నాయి. ఎందుకు మీరు మాత్రమే విశారదన్ మహారాజు వెనకాల పనిచేయాలి అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇది నా క్వశ్చన్ కాదు, మన చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. బీసీ వైపు కూడా మీరు ఎందుకు గట్టిగా పని చేయలేకపోతున్నారు, ఇటే ఎందుకు పని చేయాలంటున్న క్వశ్చన్ బాగా వస్తున్నాయి మీ మీద, అందుకోసం వస్తున్నాయి. అయితే ఇందులో బ్రహ్మ రహస్యాలు ఏం లేవు. విశారదన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కాన్షీరామ్ ఐడియాలజీతోటి తర్వాత ఇక్కడున్న ఈ వనరుల నేపథ్యంగా ఇక్కడ ఏవైతే కోల్పోతున్నామో, ఏం కోల్పోతున్నాం? అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. తర్వాత ఎంతసేపు ఉద్యమాల వైపు, ఉద్యమం అంటే ఏంటో తెలియని, సెమీ ఉద్యమాలంటే ఏందో తెలియని ఉచ్చులో మన ప్రజలు పడుతున్నారు, మన జనం పడుతున్నారు. అట్లా కాదు, మనకొక ఇగో ఇదొక వేదిక ఉంది. ఈ వేదికలో మనం జేఏసీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటులో మొత్తం ప్రజలు, బీసీ ప్రజలు, బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు, ఎస్టీ ప్రజలు, మైనారిటీ ప్రజలు అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తే పార్టీ నాది అది వేరే,
అని అంటున్నాడు. తర్వాత మేమేమంటున్నామంటే అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధాంతంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా అతని నడవడికని మనం కొన్నేళ్ళుగా 10-15 ఏళ్ళుగా గమనిస్తున్నాం. అదే పద్ధతిలో రేపు జేఏసీ కొనసాగుతుందన్న ఆలోచనతోటి పనిచేయాలనుకుంటున్నాం. మును పేరు పడ్డ జేఏసీ ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన జేఏసీ అగ్రవర్ణాల కోసం వెళ్ళిపోయింది. అది ఇవాళ మన సామాజిక తెలంగాణ కోసం మనం పనిచేయాలంటే అట్టడుగు వర్గాల ప్రజల నాయకులతో పనిచేయాలి, ఆ నాయకత్వంలో పనిచేయాలి. తర్వాత బీసీ నాయకులు ఉంటే ఇవాళ మనం ఇంతకుముందుకు మందకృష్ణ నా వైపు, కదిరకృష్ణ నా వైపు, విశారద నీ వైపు, జిల్కర్ సీన నీ వైపు అని ఇట్లా మనకు ఒక చర్చ వచ్చింది. అందులో ఇక్కడ బీసీ వర్గాల్లో కూడా ఉంది. అది ఇవాళ ఆర్ కృష్ణన్న బడుగుల ఆశా జ్యోతి, ఆశా కిరణం, ఆశా దీపం ఇన్ని అనుకుందాం. అయితే ఒకప్పటి కాలానికి ఆ ఉద్యమం సరి అయింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడైనాక హిందూ కోడ్ బిల్లు సమయంలో కూడా అతను రాజ్యసభలో ఉన్నాడు. ఆ రోజు రాజీనామా చేసి ఉంటే హరికృష్ణన్నతో పాటు మేము ఉండేవాళ్ళం, మహిళలం. ఆ రోజు అట్లా లేడు, అప్పుడు రాజీనామా చేయలేదు. తర్వాత ఈ మధ్య నిన్న ఏదో రాజీనామా చేసిండు. చేసి కూడా ఏదైతే మన ఈ బీసీ ప్రజలకు వ్యతిరేకమైనదో ఒక భావజాల పరంగా ఆ పార్టీలో పోయి మళ్ళీ తను సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అదొకటి అయిపోయింది. జాజుల శ్రీనివాస్ అన్న కనపడతాడు. ఆ అన్న అదేంది ఎక్కడన్నా ఏదన్నా జరిగితే పోయి హాస్టళ్ళ మీదనో లేకపోతే ఇంకెక్కడో అక్కడక్కడ కొన్ని చోట్లల్లో మాత్రమే అది కనబడతాడు. కానీ అంశాన్ని బీసీ ప్రజల పార్టీగా మార్చలేదు, బీసీ సమస్యలను పార్టీగా మార్చలేదు. బీసీ భూములు ఏమైనాయి, బీసీలకు భూములు కావాలి, బీసీలకు రేషన్ కార్డులు కావాలి, బీసీలకు రాజకీయ అధికారం కావాలి, బీసీలకు విద్యా వైద్యాలు కావాలి అని చెప్పి దీన్ని ఎజెండాగా చేసుకొని బీసీ మహిళల రిజర్వేషన్ ఇంకా అనేక విషయాలు పొందుపరుచుకొని డిగ్రీ కాలేజీలు, తర్వాత చాలా అనేక విషయాలు, ఒకటి కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యలు, తర్వాత అది ఈడబ్ల్యూఎస్, ఇట్లా అనేక మనకు ఈ 10 ఏళ్ళుగా కనబడ్డ అంశాలనైనా ఒక దగ్గర జమగట్టి కూడబెట్టి దాన్ని రాజకీయ నిర్మాణం చేయలేరు. ఇక ఆ నిర్మాణంలో చేసి ఉంటే పనిచేసేవాళ్ళం. ఇక కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని సెమీ ఉద్యమాలు, కృత్రిమ ఉద్యమాలు, ఈ నాయకుడు కాకుండా ఆ నాయకుడు, ఆ నాయకుడు కాకుండా ఈ నాయకుడు, లేకపోతే రేపు పొద్దుగాల కూడా ఓసీ నాయకుడే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెడ్డి కాదు కానీ ఒక ఓసీని ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి బీసీ జనాలలో అది కూడా అక్కడ కూడా మనకు కృత్రిమంగా నియంతపోకుండా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏదో కలలు కానీ ఏదో నైరాశ్యంతో అది యూట్యూబ్ పెట్టుకుని కోట్లాది సంపదను, వందలాది సంపదను, వేలాది సంపదలను బీసీల దాన్ని ఏమంటారు, బీసీల సెన్సిటివిటీని అడ్డం పెట్టుకొని, ఆత్మగౌరవాన్ని అడ్డం పెట్టుకొని అది రాజకీయం కూడా చేస్తున్న కొంతమంది వైపు అందులో నిజాయితీ కనపడలేదు, నిబద్ధత కనపడలేదు, మనుషుల పట్ల గౌరవం కనపడలేదు. అది సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన విధానాలు కావు. రేపొద్దుగాల ఇలాంటి పరిస్థితి ప్రమాదకరం. మొత్తం బీసీ ప్రజలు కూడా ఇవి గమనిస్తున్నారు చాలామంది. అదేంది అవసరం ఉన్నంతసేపు ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న, ఇట్లా సామెతలు ఉన్నాయి. ఇవి సామెత చెప్తున్నా నేను, వేరే వాళ్ళ పేర్లు ఆపాదించి చెప్పట్లేదు. ఇట్లా జరుగుతుంది. ఇది కాకుండా రేపొద్దుగాల బీసీ నాయకత్వంలో కూడా మన వాళ్ళు మంచి వాళ్ళు మేము ఇట్లా చేస్తామని వస్తే తప్పకుండా పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. తర్వాత ఎవరు ఏ పార్టీలలో ఉన్నా, ఎవరు ఎక్కడ ఉన్నా మన వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళ కోసం పనిచేయడానికి పెద్ద జీవితం ఏం కాదు, చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో తగినంత సమయాన్ని ఇచ్చి చేతనైనంత పనులు సేవ ఉన్నంత వరకు చేస్తే
ఓ తరం మళ్ళ తరం కన్నా బాగుపడుతుంది అన్న ఆలోచనతోటి తప్ప ఏదో మొత్తం పూర్తి యుద్ధాన్ని ప్రకటించేంత శక్తిని వనరులను కూడగట్టుకున్న రోజున అవి జరుగుతాయి. ఇదంతా కూడగట్టుకోవాలంటే మనందరం ఒకటే కావాలి. కృత్రిమ ఉద్యమాలను పక్కన పెడితే నిజమైన ఉద్యమాలు, సిద్ధాంతపరమైనటువంటి ఉద్యమాలు, హేతుబద్ధమైనటువంటి సిద్ధాంతాల మీదుగా నడిస్తేనే అది నాయకత్వం అవుతుంది, యుద్ధం అవుతుంది. అయితే ఇంకొక క్వశ్చన్ అక్క, అది జనాలు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు అనే హేతుబద్ధమైన ఏదైతే ఉందో శాస్త్రీయమైన ఇదే పరమైన ఉందో, ఈ పరమైన అక్క సామాజిక చేస్తున్న పోరాటం ఏదైతే సామాజిక పోరాటాలలో అక్క దాసోజు లలితక్క చేస్తున్న పోరాటాలు ఏవైతే ఉన్నాయో, ఈ పోరాటాలు చేయడానికి వెనక దాసోజు లలితక్క ప్రయోజనం ఏముంది అనేది క్వశ్చన్ వస్తుంది. దాసోజు లలితక్కకు ప్రయోజనం ఏం పొందుతుందో తెలియదు, కానీ నా ప్రజల ప్రయోజనాలు పొందాలి. నా ప్రజలకు చాలామందికి అనేక విషయాలు తెలిసినప్పటికీ ఎక్కడికి వెళ్ళదు, చాలదు, తెలియదు అనే దగ్గరనే ఉన్నారు. ఇట్లా మనం ఒక వేదిక సిద్ధం చేస్తే వేదిక మీదకి ఎక్కించడానికి వాళ్ళని ఎక్కించడంలో నేను అట్లాంటి ప్రయోజనం కోరుకుంటున్నా. వాళ్ళు చట్టసభలలో భాగం కావాలని కోరుకుంటున్నా, విద్యలో భాగం కావాలని కోరుకుంటున్నా, సరే నేను వైద్యం పొందాలని కోరుకుంటున్నా. ఇట్లా బతుకమ్మ, బోనాలు ఇవన్నీ మన సాంస్కృతిక నేపథ్యం అంతా మన దాన్ని చెప్పడమే, తర్వాత రిజర్వేషన్లు పొందడమే ప్రయోజనంగా భావిస్తున్నా. అట్లా నాకేమి నేనేం పొందుతా అన్న దాంట్లో వీళ్ళందరూ ఉంటేనే పొందుతా అనేది నా అభిప్రాయం. వీళ్ళందరూ కదా అందరినీ చేయబట్టుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందిగా. ఇవాళ బీసీ సభలలోనే మేము మాట్లాడతాం. చాలామంది అక్కలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన అక్కలు కూడా ఇంతవరకు వేదిక మీద మైకు తీసుకొని లేకపోతే అక్క అని గౌరవంగా పిలిచి, అక్క మీరు మాట్లాడండి, అగో అక్క ఈ అంశం ఇస్తున్నాను, లేకపోతే ఈ సభ నేపథ్యం అదే బీసీ శంకారావం, బీసీ సింహగర్జన, బీసీ అది, బీసీ ఇది అని, బీసీ చైతన్యము, బీసీ రకరకాల బీసీ మీద ఎజెండా మీద చాలా సభలు జరిగినాయి. మహిళలు ఎక్కడ భాగస్వామ్యం అయ్యారు? ఎక్కడన్నా భాగస్వామ్యం చేసిర్రా? లేదు కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభలు జరిగితే బీసీ మహిళలకు ఒక్కరోజు కూడా మైక్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. అనేక సభలలో ఏన్నో ఒక కాడ దొరికితే అర నిమిషము, పావు నిమిషము, 30 సెకండ్లు సమయం దొరికితే వాళ్ళని ఇక తరమడమే, సమయం ఉండదు. మేమందరిలాగా అదేంటి సభా అధ్యక్షుల దగ్గర నుంచి మొదలు పెడితే విశిష్ట అతిథులను, ముఖ్య అతిథులను, సభా అధ్యక్షుడిని, తర్వాత సభ కృతికి సంబంధించిన అంశాలని ఏనాడన్నా మాట్లాడినటువంటి ఇది చూస్తున్నారా బీసీ సభలల్లో? లేదు కదా, అట్లాంటిది లేదు కదా. బీసీ సభ ఎందుకు ఏర్పడ్డదో చెప్పడానికి అవకాశమే లేదు కదా. బీసీ సభలలో మా కంట్రిబ్యూషన్ మేము ఏం చేస్తామో వినడానికి అది సిద్ధంగా లేదు కదా. అయినప్పుడు అవి మనవి కానే కావు. అసలు ఈ అదేంటి మాతృస్వామ్య వ్యవస్థలో నుంచి అవి లేవు, పితృస్వామ్య వ్యవస్థలోనే అవి ఉన్నాయి. తర్వాత కనీసం మహిళ వచ్చింది, సగం సీట్లు ఇద్దాము, లేకపోతే 2 సీట్లు ఇద్దాము, అక్కను కూర్చోబెడదాము, మేమే అతిథులం అవుతున్నాం కదా, మరి వాళ్ళెందుకు అతిథులు కావద్దు, వాళ్ళెందుకు ముఖ్య అతిథులు కావద్దు, వాళ్ళ ఎజెండా, వాళ్ళ కడుపులో అంబాయం ఏందో తెలుసుకుంటామని మీరు ఒకరోజు కూడా అది అవకాశాలు ఎందుకు ఇస్తలేరు? సగం జనాభా ఉంది కదా. బీసీలు ఎంతమందో, బీసీల్లో సగం జనాభా మహిళలు ఉన్నారు కదా. మహిళలు ఉన్నప్పుడు మహిళలకు అదేంటి సాంస్కృతికంగా పుస్తకావిష్కరణలలో అది దొరకదు, ఉద్యమ సభలలో దొరకదు, గర్జనలలో దొరకదు. ఆ తర్వాత ఎక్కడి పోయినా మహిళ కనుమరుగు చేస్తుంది కూడా ఈ బీసీలే కదా. మహాత్మా జ్యోతిబా గురించి కూడా మాట్లాడేది మళ్ళీ వీళ్ళే. అదేంటి సావిత్రిబాయి గురించి మాట్లాడేది వీళ్ళే. సావిత్రిబాయి ఏం చేస్తుంది అని చెప్పే వీళ్ళు, మరి మనం ఏం చేస్తున్నాం? వేదిక మీద బీసీ మహిళ లేకుండా
అదేంది సావిత్రి బాయి గురించి ఎట్లా మాట్లాడదామన్న సోయి లేదు వీళ్ళకి. తర్వాత పూలే గురించి మాట్లాడుతూ పూలే ఆశయాలలో మనం మహిళలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదన్న ఆలోచన ఉండదు. ఆ తర్వాత అన్ని రంగాలల్లో ప్రతి రంగంలో ఎక్కడ స్త్రీ స్వేచ్ఛగా సుభిక్షంగా ఉంది అని అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు, అది సింధు నాగరికత కాలంలో స్త్రీలకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది, పాలనా స్వేచ్ఛ ఉంది, రాజకీయ స్వేచ్ఛ ఉంది, ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ ఉంది. ఎప్పుడైతే ఈ మాతృస్వామ్య వ్యవస్థ సింధు కాలంలో నుండి బాగున్నది, ఎప్పుడైతే మాతృస్వామ్య వ్యవస్థ మా మీద పెత్తనాలు మొదలుపెట్టిందో, ఇప్పుడు మనం ఎరకల సామాజిక వర్గం నుంచి ఒక మాట మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, అది జాతకాలు చెప్తారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అంబ పలుకు, జగదంబ పలుకు. అంబ పలుకు అంటే అమ్మ పలుకు కదా, అంటే మాతృ పలుకు కదా. అట్లా ఆమె ఏం చేస్తుంది, ఎంతో అంత అదేంది అడ్డెడు గింజలకు లేదా గిద్దెడో అద్దెడో లేకపోతే అవి కూడా లేకుండానో ఆమె మీ అదేంది ఎవరి ఇండ్లు బాగుండవు అంటే కష్టం కాట అదేంది ఎవరైతే ఇబ్బందులకు కుటుంబం ఉంటుందో ఏం చేస్తారంటే ఎరకల సాన దగ్గర చేరి అమ్మ మా జాతకం చెప్పి ఎట్లా ఉంటుంది ఈ ఏడు అంటే ఆమె ఏం చేస్తుంది, మీ ఇంట్లో ఈ ఏడు పంట వండలేదు ముందుకు పంట వండుతుంది, మీ ఇంట్లో పలానా బిడ్డ పెరిగింది బిడ్డ పెళ్ళి అవుతుంది, లేదా కొడుకు పెళ్ళి అవుతుంది, ఎడ్లు లేవు ఎడ్లు కొంటారు, వ్యవసాయం బాగుంటుంది, లేకపోతే ఇదేంటి ఈసారి వర్షాలు పడలేదు వర్షాలు పడతాయి, లేకపోతే వృత్తి కులాలలో ఏమేమి బాధలు ఉంటాయి అవన్నీ అట్లా వాళ్ళు చెప్పిర్రు. అయితే అప్పటి వరకు ఈమె ఏం చేసింది, ఈ తల్లి నమ్మకాన్ని కదా కలిగించింది, ఇల్లు బాగుంటుంది, మీ వ్యవసాయం బాగుంటుంది, మీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పింది ఎరకల తల్లి. ఇక ఈ మాతృస్వామ్య వ్యవస్థలో నుంచి పితృడు వచ్చిండు. ఆ పితృడు ఏం చెప్తాడు అంటే, పితృస్వామ్యం ఏం చెప్తుంది అని అంటే, మీకు దోషం ఉంది, ఇది గ్రహచారం బలం బాలేదు, ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని చెప్పి హోమాలు చేయాలి, యాగాలు చేయాలి, యంత్రాలు కట్టాలి, తంత్రాలు అని చెప్పి మళ్ళీ వేణుస్వామి లాంటి ఒకడు బయలుదేరి వేణుస్వామి లాంటి వాళ్ళ ఆస్తులను పెంచుకుంటారు. అదేంటి నవధాన్యాలను మనం అద్భుతంగా పునాస పంటలుగా భావించి పరిగ గింజ కూడా ఓడనీయకుండా చేయలల్లా మనం కష్టపడి రాశి పోసిన దాంట్లోకించి వాడు ఓమంలో వారబోస్తాడు, నవధాన్యాలను వారబోస్తాడు, నెయ్యి వారబోస్తాడు, రకరకాలు అట్లా చేస్తుంటారు కదా. అది పితృస్వామ్య వ్యవస్థ. మనకు వాడికి భయం, మనం కడుపులో భయం అనేది, అమ్మో మనకేమన్నా అవుతుందేమో. తండ్రి గండాన పుడతాడా పిల్లలు, తల్లి గండాన పుడతారా, మేనమామ గండాన పుడతారా, ఇట్లా చెప్తారు వీళ్ళు పితృస్వామ్యం. ఎక్కడన్నా పిల్లలు తల్లులకు తండ్రులకు మేనమామలకు ఎట్లా గండాలు అవుతారు. ఈ మధ్య నేను తరచూ వింటున్నాం, 10-20 ఏళ్ళ సంది వింటున్నా, కొడుకు పుడితే తండ్రి గండాన పుడతాడా, తల్లి గండాన పుడతారా, మేనమామ గండాన పుడతారా, మూల నక్షత్రాన పుడితే అందరు చుట్టాలు చచ్చిపోతారా. వాళ్ళ ఎరకల సాన చెప్పింది ఏంది, ఇవాళ వీళ్ళు పితృస్వామ్యంలో వీళ్ళు జ్యోతిష్యం చెప్పడం ఏంటి, ఇది సరైంది కాదు. ఇవన్నీ మన శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయతలో నుంచి మేము ఇప్పుడు దేవుళ్ళ జోలికి అసలు వెళ్ళలేదు, ఏ దేవుళ్ళని మనం కించపరచలేదు, అగౌరవపరచలేదు, ఏ మతాన్ని అగౌరవపరచలేదు. దీంట్లో ఉండే మన మనుషుల మనుగడలో నుంచి ఏదైతే మందు అవసరమో, ఏదైతే ఔషధం అవసరమో వాటిని గాయం తెలిసింది మనకు, ఔషధాలు కూడా తెలుసు, వాటికి మనం చికిత్స చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నుంచి మనకు చదువు కావాలి, దీంతోపాటు మనకు అధికారం కావాలి, అట్లా ఆ వైపు ఆలోచనలు చేయాలి తప్ప ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను అని చెప్పి దాని గురించి ఇది పెడితే ఇక అదేమంటారు కామెంట్స్, ట్రోలింగ్స్ అంత భయంకరంగా వస్తుంటాయి. అదే దొరసాన్లకు రావు, అరెస్ట్ చేపిస్తుంది కదా, అరెస్ట్ అవుతారు కదా, డబ్బు ఉంటుంది కదా. నిజానికి ఆ వైపున ఉన్న దొరసాని పక్కన ఉన్న వాళ్ళు మన పక్కన ఉండవలసిన వాళ్ళు అక్కడ కొంచెం అదేంటి తాయిలాలకు లేతే అదేంటి ఆత్మగౌరవం చంపుకొని ఆ వైపు దొరల పక్కన దొరసాన్ల పక్కన పనులు చేస్తుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. మన అమ్మ బతికుంటే ఏమనుకునేదంటే, మన అమ్మమ్మలు బతికుంటే ఈ కొడుకులకు మనం పాలిచ్చింది, మేము నోట్లో వడ్ల గింజ వేస్తే వడ్ల గింజ నుంచి తప్పించుకొని తర్వాత అదేంది రొమ్ములకు పన్నేస్తే
రొమ్ముల పన్ను నుంచి తప్పించుకొని బట్టలిప్పి బరబత్తల బతుకమ్మలు ఆడించిన వాళ్ళ గడియలలో చేరిర్రా. ఈ కొడుకులకు ఊకనన్నా పాలిస్తే ఇళ్ళన్న అప్పుడే నేను ఆడపిల్ల గొంతులేసి వడ్ల గింజ ఈ కొడుకుల గొంతులలో ఎందుకు వేయలేదా? కాన్పియేషన్ అమ్మ అప్పుడే ఎందుకు ఆ గొంతు నులిమి చంపలేదా అన్నంత బాధతో మాట్లాడేవాళ్ళు మన అమ్మమ్మలు ఉయ్యాల ఉండి ఉంటే. ఎందుకంటే అంత బానిసత్వం అక్కడ చేస్తుర్రు మన వాళ్ళు పాలకుల దగ్గర. అవాళ అదేంటి భారత రాజ్యాంగం తర్వాత మన దేశ స్వాతంత్రం మన స్వాభిమాన ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు అట్లా చేయమని చెప్పలేదు. మన స్వయం పాలన అని చెప్పి సమ్మక్క సారలెక్కలు మన భూమి మన బుక్క అది మన భుక్తి విముక్తి అని చెప్పింది చాకలైలమ్మ. దాన్ని ఆచరణలోకి సంగెం లక్ష్మీబాయమ్మలు సదా లక్ష్మమ్మలు కనబడతారు. ఇవాళ ఆ పరంపర కొనసాగించడానికి మహిళలేరి మాట్లాడితే సామాజిక న్యాయం అనే మాట ఎవరి నోట వినొద్దో వాళ్ళ నోటి నుంచి సామాజిక న్యాయాల గురించి పంపిణీల గురించి వినవలసి వస్తుంది. అక్కడున్న స్క్రిప్ట్ రాసిస్తున్నటువంటి దళారులు దొంగలు వాళ్ళు అంటే మన బహుజన బిడ్డలు అయితే వాళ్ళకి ఏమాత్రం మానాభిమానాలు ఉంటే అమ్మ పాలే తాగిన వాళ్ళు అయితే మన అమ్మలు పండించిన చేలల్లో నుంచి కూడా మీరు తిని ఉంటే మీరు మన వైపు వచ్చి పనిచేయండి. రాజుల సొమ్ము రాళ్ల పాలని తర్వాత శ్రీలంకలో కూడా రాజపక్సే గోటబాయిలను కూడా ప్రజలకు తిరుగుబాటు చేసి 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 అలసట వచ్చిన తర్వాత వాళ్ళ పైన దాడులు చేస్తే రాజపక్సే గోటబాయిలు కూడా దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితులను చూసినాం. రేపు పొద్దుగాల మేము ఎప్పుడైనా పారిపోవలసి వస్తుందేమో అని దుబాయ్ దేశాలకు ఇక్కడున్న అదే వెల్మ దొరలు రెడ్డి దొరలు విదేశాలలో ఈ సంపద ఇక్కడ తెలంగాణ అస్తిత్వ నేపథ్యంగా ఏర్పడిన తెలంగాణలోని సామాజిక దోపిడీ చేసి ఆ వైపు ధనాన్ని తరలించినటువంటిది పంపించారు. ఈ నిజంగా మనకు 90% ఉన్నటువంటి ప్రజలకు సామాజిక సోయి వస్తే సామాజిక న్యాయం పైన అవగాహన వస్తే సామాజిక అవగాహనలో నుంచి రాజకీయాలు పుడితే మా పరిస్థితి ఏంటి, మేము ఒక 5% ఉన్న మా ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు సంకలు జగబెట్టుకుంటారు, గోసులు చదురుకుంటున్నటువంటి సందర్భంలో ఏ రోజైనా ఏ నిమిషానైనా వాళ్ళు పారిపోతారు. రాష్ట్రాన్ని విడిచి పారిపోవడానికి వాళ్ళు ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. ఇక్కడి నుంచి ఉప్పెన సునామీలాగా మన ప్రజలు చైతన్యం అవుతున్నారు. మనం కంటితో చూసిన దానికంటే నిర్మాణంలో ఎక్కువ ప్రజలు మనకు కనపడుతున్నారు. ఇంతమంది ప్రజలలో నుంచి భావోద్వేగాలు, ఉద్యోగాలు రాలేదు, గొడ్డన్లు కత్తులు బర్షలు బాకులు తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ తెలంగాణకి ఏం కావాలనో క్లియర్గా అర్థమవుతుంది. 10 ఏళ్ళ 11 ఏళ్లలో లేదా ఇంకో ఈ ప్రభుత్వం కూడా గడిస్తే 15 ఏళ్ళుగా సామాజిక న్యాయం జరగలేదు తెలంగాణలో. సామాజిక న్యాయం జరగడం కోసం ఏం పని చేయాలనో మనము 90% ఉన్నటువంటి ప్రజల వనరుల కోసం, భూముల కోసం, వాళ్ళ విముక్తి కోసం జేఏసీగా అందరినీ కలుస్తూ గడప గడపకు గ్రామ గ్రామాన ఇట్లాంటి ఉద్యమాన్ని నిర్మిస్తూనే బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదికలో 33% ఉమెన్ రిజర్వేషన్ మాత్రం సరిపోదు, మా వాటాను కూడా మాకు చేర్చండి, మేము మొత్తం మా 50% మహిళల ప్రాతినిధ్యాన్ని మాకు ఇవ్వండి అని చెప్తూ పనిచేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ N9 మీడియా ఉదయ్కి. అక్క, N9 మీడియాకి వచ్చినందుకు ఎన్నో విషయాలు మొత్తం పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అక్క. మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మనం అన్ని విషయాలపైన మాట్లాడుకోవాలి. ప్రజల సమస్యలు ఇంకా మనకు తీరేదాకా మనం మాట్లాడదాం తప్పకుండా. N9 మీడియా నా గుండె చెప్పుడు, ప్రజల గుండె చెప్పుడు. ఈ అవకాశాన్ని నాకు పదే ఇస్తున్న N9 మీడియాకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క.